మెరిసే ప్రకృతి గాలివానకు చెదరిపోవును ఆకృతి నింగి నేల చేరువైతే జీవితాన పూలవాన మనసు విరిగి దూరమైతే కడలి గుండెల గాలివాన నింగి నేల చేరువైతే జీవితాన పూలవాన కలిసి మెలిసే కాపురం కలిమి బలిమికి గోపురం తెలుసుకుంటే పూలవాన పరుల చెప్పుడు మాట వింటే ఉన్న తెలివిని చంపుకుంటే మనిషి రేపిన గాలివాన నింగి నేల చేరువైతే జీవితాన పూలవాన మనసు విరిగి దూరమైతే కడలి గుండెల గాలివాన కల్లలెరుగని పల్లె సీమ ఎల్లలెరుగని తల్లి ప్రేమ అనుభవిస్తే పూలవాన కాలరాస్తే గాలివాన నింగి నేల చేరువైతే జీవితాన పూలవాన మనసు విరిగి దూరమైతే కడలి గుండెల గాలివాన అనంతమైన ఈ విశ్వంలో ఒక అణువు మాత్రమే మానవ జీవితం. ఆ కొద్ది జీవితంలోనే ప్రకృతి తన వికృత రూపాల్ని కూడా చూపిస్తుంది. వాటిలో గాలివాన మనం అనుభవిస్తూనే ఉన్నాం. స్వార్థంతో స్వలాభంతో ప్రశాంతంగా ఉన్న తోటి మానవుల జీవితాల్ని ఘోరాలకు గురి చేసే మహానుభావులు చాలామంది ఉన్నారు. ఒక మనిషి రేపిన గాలివాన ఈ చిత్రానికి కథ. మనిషి రేపిన గాలివాన తరతరాల మానవ మనుగడకే గొడ్డలి పెట్టని వారు గ్రహించగలిగితే మా ఈ ప్రయత్నం విజయవంతమైందని భావిస్తాం. సెలవు. నాన్నగారి పేరు మీద అర్చన చేయించమంటావా తల్లి? మా బావ పేరు మీద చేయించండి. అలాగే. ఓం పరదేశమ్మాయ నమః, ఓం పరాశక్తాయ నమః, ఓం కాళాయ నమః, ఓం ఆదిశక్తాయ నమః, ఓం అంబికాయ నమః, ఓం భ్రమరాంబాయ నమః, ఓం వరడమ్మాయ నమః, ఓం కనకదుర్గాయ నమః. లక్ష్మి, లక్ష్మి, నువ్వక్క గుడి వెనక గుట్టుగా చేరి ఏం మొక్కుకుంటున్నావు లక్ష్మి? బాబుని తలుచుకుంటున్నావు కదా? ఏం కాదు, నీ కోసం శ్రీధర్ బాబు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. కొంటే పిల్ల. కొబ్బరికాయ నా చేతిలో ఉండగాని అబ్బాయి పేరు అర్చన చేశారేమిటి? తమ మేనకోడలు గారు. ఓం పరదేశమ్మాయ నమః. బావ పేరుని అర్చన చేయించడానికి నువ్వు వస్తున్నట్టు తెలిస్తే ఈ కొబ్బరికాయ కూడా నీ చేతికి ఇచ్చేవాడిగా. పోదమ్మ లక్ష్మి, మనం పోదాం. ఈవిడ గారికి మొక్కులేవో మిగిలినట్టున్నాయి. అక్క మొక్కులన్నీ ముందుగానే తీర్చుకుని
మనల్ని వెక్కిరించడానికి చూడండి బాబు గారు. శాంతిపురం అడ్డ రోడ్డు దిగండి బాబు. అన్నయ్య నువ్వే వచ్చావా? నువ్వు వస్తుంటే నేను రా, ఇంకెవరు వస్తారన్నయ్య? త్వరగా బండికు. ప్రయాణం కులాసా జరిగింది అన్నయ్య. సరేనయ్యా, మీరంటే తగు తీసుకుని మా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. అవతల వాళ్ళు మా మాట వింటారా? అంత మాట అనకండి బాబు. తమ మాట అంటే ఊరందరికీ గురేనండి. మీ పెద్దల మాట కాదయ్యా నేను అనేది. ఇప్పటి కుర్రకారు వ్యాపారాలు వెలిగిస్తున్నారు, తలగరేసి తిరుగుతున్నారు. ఎలా తిరిగినా తీర్పు కావాలంటే రామయ్య బాబు దగ్గరికి, రచ్చబండ దగ్గరికి రావాల్సిందేగా బాబు. కాదు కూడదంటే నలుగురు కలిసి లాక్కురావండి. మంచిది, రేపు రచ్చబండ దగ్గర కలుద్దాం. అలాగే బాబు, వస్తాం బాబు. ధన్యవాదాలు బాబు. హై హై చో చో. ఏం భద్రమా దారి కాశావు? బాబీ. ఎవరు? లక్ష్మి. బాగున్నావా లక్ష్మి? బాగున్నాను. పంతులమ్మోయ్, జుబల పందిగానే రావడం మర్చిపోక. ఏమిటి భయ్యా అంత దీక్షగా చూస్తున్నావు? శ్రీధర్ ఇంకా రాలేదేమిటా అని. వస్తాళ్లే, తండ్రి మనసు కనుక తహతహలాడుతోంది. బస్సు రావటం ఆలస్యమైందేమో. అంతేనంటావా? లేకపోతే బాబీ బండితో ఎక్కడికైనా పెత్తనాలకి వెళ్ళాడంటావా? అన్నగారు వస్తుంటే ఆకలేరకని బాబీ పెత్తనాలకు వెళ్ళటం ఏమిటయ్యా? అన్నదమ్ముల ఆప్యాయతకి అర్థం నీ కొడుకుల్ని చూస్తేనే తెలుస్తుంది. హై 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 హై. అదిగో బండి రానే వచ్చింది భయ్యా. ఇలా ఇవ్వన్నయ్యా, నేను తీసుకొస్తాను. పర్వాలేదులేరా. ఇవ్వమంటుంటే చూడు బాబా ఎవరిని తీసుకొచ్చాను. శ్రీధర్ బాబు, కులాసాగా ఉన్నావా? బాగా చిక్కిపోయావే. అలా అడుగు బాబాయ్. అదే మాట నేను అడిగితే చిన్నోతో కొట్టి పాడేశాడు. పరీక్షల దగ్గర పడితే చిక్కిపోక బలుస్తారా బాబాయ్? ఏమో అయ్యిందా బావగారి కోసం ఎదురు చూడడం? ఆ తమిదలు ఎలా ఆరిపోయాయి చూడండి. అరేదే ఆరిపోయా. నేను వెలిగిస్తాను, మీరు బండి కోసం ఎదురు చూడండి. రంగి, బండి వెళ్ళి చాలాసేపు అయింది కదే. మరే వచ్చే బావగారు మీరు ఎదురు తెనులు చూడుకుని ఎలానో వస్తారు. వచ్చి ఇలా పోవే నువ్వు మరీను. ఏమిటి నడివీధిలో సరసాలు? పిన్ని, వయసు వచ్చిన పిల్లవి సిగ్గుండక్కర్లేదు అంటే సవతల్లంటారు. నడు లోపలికి. పట్టవయ్యా, వెలిగించేద్దాం. ఈ వయసులోనా? పండక్కి వయసుతో పనే ఉందయ్యా. నాన్న, నేను అలా వెళ్ళొస్తాను. బాబు, రావడానికి ఓ 10 నిమిషాలు పడుతుందిగా. బాబుగారు, నువ్వింక వెళ్ళలేదా మల్లమ్మా? మీరు భోంచేస్తే తర్వాత చేస్తాను. లేదు, నా కోసం కూర్చోకు. పండగ పూట ఆలస్యం చేయకు. వెళ్ళు వెళ్ళు. పట్టు భయ్యా, వెలిగించేద్దాం. 10 నిమిషాలు మనం సరదా తీసుకోవాలి. ఏమయ్యా బావా,
పెద్ద వయసులో పసితనం వస్తుందంటారు. ఆ మాట 100% నిజం. నువ్వు ఒకటి వెలిగించు. పసిపిల్లలు వాళ్ళ తల్లులు వెలిగించే మతాబాలు నా కిట్టవయ్యా. ఓహో, నువ్వు కాల్చేదేమిటో చెప్పవయ్యా. ఊరు దద్దరిల్లిపోయే బాంబులు లేదా ఆకాశాన్నంటే తారాజులు, అవి కాస్త కుర్రకార హంటి చేస్తున్నారు. భూషణం బావటయ్యా మనకి మాటల్లో దొరికేది. తాతిగాడి చేతిలో తారాజు ఏం కొట్టావరా? మనం జొవ్వ తింటే చొక్కలోకి దూసిపో చూడు. తాతిగాడి జొవ్వలు మందు కొట్టేసినట్టున్నాయేట్రా. పళ్ళకి ఎత్తనా? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? కాదురా, నీ చెంప తిమ్మిరెక్కి. ఆడవాళ్ళతో మాట్లాడే ముందు నీ చెంప తడుము. ఏమిరా నన్నే చేసేసుకుంటా? చూస్తా, నీ అంత చూస్తారా? బావు పలవింత తప్పితే మరి ఊసే ఉండదు అమ్మాయి గారికి. పోవే. పోతున్నానులేండి, బావగారిని పిలుచుకొస్తాగా. పోవే, మీ పిన్ని గారే పిలుచుకురమ్మన్నారు. తంగి నేను పిలుచుకొస్తారా? పిన్ని ఏమంటుందోనే. ఏదైనా అనేలోపో వచ్చేయండి, అంతవరకు నేను చూసుకుంటాగా. ఓ బుల్లెమ్మో, బావగారు సందిట్లో బిగిస్తే అన్ని మర్చిపోయారు సుమా. ఆహా, ఇది నువ్వు చేసిన పనా? ఆగు, నీ పని పడతాను. ఏ బాబా, ఏమిటిది? నువ్వు చేసిన కొంటె పనికి శిక్ష. తమరు కాలేజీలో నేర్చుకుంటున్న చదివిదేనా? అక్కడ ఏం చదివినా అర్థం చేసుకునేది ఇక్కడే. ఏమిటో అది? ప్రేమ పాఠాలు ఆడవాళ్లే బాగా నేర్పుతారట. విడిచిపెట్టు బావా. నిన్ను ఎదురు చూస్తోంది. నీకోసమా? కాదు, నీకోసం. సరసు, నీ అందం అలంకరణ చూస్తుంటే చాలండి మీ సరసం. పెళ్ళిడికి వచ్చిన పెళ్ళుంది మీకు, నాకంటే 4 ఏళ్లే చిన్నది. ఓహో, అల్లుడు గారా? మీకోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి. అలా కూర్చోవయ్యా. తీపి పలహారాలని ఇచ్చి తినిపించాలని మీ అత్తయ్య మహారాట పడుతుంది. నీతో పెళ్లి బేరాలు సాగించాలని మీ మావయ్య అంతకంటే తొందరపడుతున్నారు. అల్లుడికప్పుడే దొంగ చూపులు వచ్చాయి. ముందు పలహారం తీసుకో. ఈ సంవత్సరంతో చదువు అయిపోతుందిగా. అయిపోతుంది మావయ్య. వేసవిలో ముహూర్తం పెట్టిస్తే సరి. రామయ్య బావతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మాయి సుందో, మీ అమ్మాయి గుమ్మవారుగా నిలబడి అన్నీ వింటూనే ఉంది. అన్నీ మీ బుద్ధిలే. తీసుకో అల్లుడు. ధర్మప్రభువులు సిటిలో తేల్చి పారేశారు. ఆరి తీర్పు అంటే అందరికీ సమ్మతమే. మరి మంచిది, వెళ్ళి. అచ్చా, రాజయ్య, అయ్యా మీ తగు విన్నాం. తీర్పు చెప్పమంటారా? చెప్పండి బాబయ్య. ఇదిగో మా తమ్ముడు లక్ష్మణ్ కూడా ఏడే ఉన్నాడండి. చూడు లక్ష్మయ్య, మీ తండ్రి ఇచ్చిన ఎకరం భూమిలో 25 బస్తాలు కదూ పండాయన్నారు. మరేనండి. మీ ఇద్దరి అన్నదమ్ములకు చెరో 1/2 ఎకరం వస్తుంది.
అదేనండి నా పాయింట్. అంతవరకు పేచీ లేదు. ఇక పోతే దాని మీద పంట చెరిసగం వస్తుందండి. ఎలా వస్తుంది? భూమి చెరిసగం అయినప్పుడు పంట మాత్రం చెరిసగం రాదేటండి? రాదు. ఏం చేతనంటే నువ్వు వ్యవసాయం చేయటం లేదు, నీకు వేరే వ్యాపకం ఉంది. కష్టపడి వ్యవసాయం చేస్తున్న పెద్దవాడు గంపెడు సంసారం ఉన్నవాడు ఈ భూమి మీదే ఆధారపడ్డాడు. అంచేత అతనికి 15 బస్తాలు, నీకు 10 బస్తాలు. చల్లటి మారాదు క్షణంలో తిరుగు చెప్పారు. ఏం లక్ష్మయ్య, సాగం రావాల్సిన వాడికి చవరం చేసి ఏమంటే ఏం చెప్పమంటారు? చూడు లక్ష్మయ్య, చెప్పండి. నీ అరెకరా వాటాలో ఎన్ని బస్తాల గింజలు రాలుతాయంటావు? 12 బత్తాలండి. ఆ 12 బత్తాలే నాకు రావాలంటున్నానండి. ఆ అరెకరం కౌలుకిచ్చావే అను. అప్పుడు కౌలుదారికి సగం పోగా నీ వాటాకు వచ్చేవి 6 బస్తాలేగా. నేననేది మా తీర్పు ప్రకారం నీకు 10 బస్తాలు అంటే మరో 4 బస్తాలు ఎక్కువ వస్తుంది. ఆలోచించుకో. మీ తీర్పు నాకు ఆడు ఇంకా ఆలోచించేదేటండి? వీరి తీర్పులు అంత సరసంగా ఉంటాయి గనుకనే మన ఊరి వాళ్ళ కోర్టు బాధ లేదు. మాస్టారు, కోర్టులకు తరిమే వాళ్ళు ఉన్నారు, మనుషులను పీకు తినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇళ్ళు ఎప్పుడు ఉంటారు లేరా నువ్వు వాడి రామచిలకలు ఉన్నాయి, రాబందులు ఉన్నాయి. ఉన్నాయి. ఊళ్ళో గొర్రెబర్రెలే ఎక్కువ ఉన్నాయి. తమరు చెప్పింది చెయ్యడం, పెట్టింది మెయ్యడం తప్ప మన ఊరి జనానికి ఏది తెలుసండి. ఏ పోతే ఈ కట్టలు అందుకుంటే చేతులు కడిగేసుకుంటాను. అయ్యా, ఈ చిన్న కట్టేమో పంచదార కోటాతాలు, ఈ మధ్య కట్ట గోధుమల వ్యవహారంలో, ఇకపోతే ఈ పెద్ద కట్ట బియ్యంలో రాయి కలిపిన బాపతు. రాయి అంటే రాయి కాదండి, సన్నరాయి. మా నరీసుగా కలిసిపోయింది. భూసరం బాబు గారి సంగతి తేలిపోతే మరి మా మాట ఏంటి? మెంబర్లో నాగయ్య పకీరు కొట్టుకాడికొస్తే ముట్ట చెప్పేశాను. జగానికి వాటా కింద పావలా ఇస్తానే ఉన్నాను. అంతేనా? అంతే. నువ్వు మెంబర్ అయిందాక అంతే. మరి పోతే నీ కట్ట నీకు ఇచ్చేస్తున్నాను. మరి ఎంత బక్క చికెన్ కట్టించేవేటయ్యా? కట్టలో ఉన్నాయి పెద్ద నోట్లు అయ్యా బాబు. చెరులోను తగవులు వస్తే తలకాసేది నేను, పంపకాల్లో మాత్రం చెట్సేవన్నా. నువ్వు కాసేదేటయ్యా? ఊళ్ళో పుల్లె భోజనం బాబు గారు ఉంటేనా? ఆ మాటలు అయితే ఒట్టి రైట్ ఉంటాయా? రైట్ ఉన్న రైట్, అందరూ చెప్పిన రైట్ ఉన్న రక్కి నడవండి. ఏం పంతులమ్మా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నీకోసమే. ఎందుకో? ఈ పువ్వు నీకు ఇవ్వాలని. భలే అందంగా ఉంది. నీకు నచ్చిందా బాబీ? ఎవరికైనా నచ్చుతుంది. మరి చదువుకోవడానికి వస్తానన్నా? పని అయిపోయి కొట్టానులే. అన్న బామ్మద్ది, అన్న బామ్మద్ది, అన్న అన్న బండరాయిరా, భగవంతుడు రా, భగవంతుడేరా, భగవంతుడు భగవంతుడు భగవంతుడు. అన్న ఏట్రా బామ్మద్ది, మన వరస ఏంటో ఇంతవరకు నా బుర్ర ఎక్కలేదురా. ఎక్కలేదు ఎక్కలేదన్నమాట. ఊగో ఎక్కించేస్తాం, ఊగో ఎక్కించేస్తాం. కూకున్నాను. ఇదేమో మా అమ్మ, దాని కొడుకు నేను. ఇదేమో మీ అమ్మ, దాని కొడుకు నువ్వు, కూతురు మీ అప్ప, అంటే నా పెళ్ళం. అది గల నువ్వు నా బామ్మత్తి. ఒక ఊరోళ్ళంతా అన్నదమ్ముల్లాటోళ్ళని రా చెప్పరా? అది గల నేను నీ అన్న. ఓ రన్న ఇప్పుడు ఎక్కిందిరా బామ్మద్ది, నాకు దివ్వనదిరా. బామ్మద్ది శ్రీధర్ బాబు వస్తున్నాడు, లేచి పడిపోరా. ఏం వీరయ్య, బాగున్నావా? బాగేటి బాబు, ఇలాగ ఉన్నామండి. అయితే ఇంకా తాగుడు విడిచిపెట్టలేదన్నమాట. ఇడిచిపెడతామండి. అమ్మ తోడండి. మరి ఈ ముంతలేమిటి?
తాగుడే మమ్మల్ని ఇటు పెట్టడం లేదండి. బామర్ది శ్రీధర్ బాబు నవ్వాడంటే మన మామూలు మనకు వచ్చిందనమాటరా. అంతేరా అన్న. బామర్ది చదువుకున్న శ్రీధర్ బాబు అంటే శ్రీధర్ బాబులే పట్టిపోతుంది. డబ్బులు వచ్చే ఇక్కడ ఎందుకుంటాం? పదా సుందు సుందు పువ్వు లక్ష్మి ఇచ్చింది, స్కూల్లో పూసిందట. బాగుంది కదా? బాగానే ఉంది, కానీ నాకెందుకు ఇస్తున్నావు? పువ్వులా నువ్వు అందంగా ఉంటావు. అలాగా? ఉంటే నువ్వంటే నాకు నీకు మరేమో భయంగా ఉందా? ఓ సుందు సుందు, విసిగించకేమిటో చెప్పు. నేను నిన్ను మరేమో ఎలా చెప్పాలి? అయితే చెప్పకు. నేను చెప్పకపోతే నువ్వు అర్థం చేసుకోవట్లేదుగా. నువ్వు చెప్పనక్కర్లేదు, నేను అర్థం చేసుకోనక్కర్లేదు. వెళ్ళు. అమ్మగారు రండి. అది 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 ఎలక పిల్ల, ఏనుగు లాంటి అయ్యగారు మిమ్మల్ని చూసి గజగజలాడిపోతారు. మీరు ఎలకను చూసి ఎగిరి పడుతున్నారేటమ్మగారు. నార్మి, ఎలకంటే నాకు చచ్చే భయం. రంగి రంగి, అది ఇంకా ఆ గుమ్మ వరగా అది ఇంకా ఎక్కడుంది అమ్మగారు? మీ అర్పిత అది ఎప్పుడో ఊరు దాటిపోయి ఉంటుంది. గలగలమని నవ్వకే సొగసు కరిగిపోతుంది, గలగలమని నవ్వకే సొగసు కరిగిపోతుంది. చిలిపి కళ్ళు మూయకే చీకటి పడిపోతుంది, నీ చిలిపి కళ్ళు మూయకే చీకటి పడిపోతుంది. గుండె తలుపు తట్టకు కోర్కె రేగిపోతుంది, గుండె తలుపు తట్టకు కోర్కె రేగిపోతుంది. కొంగు బట్టి లాగకు వలపు ఒలికిపోతుంది, నా కొంగు బట్టి లాగకు వలపు ఒలికిపోతుంది. నదిలాను నడిచినంత మేరా భూదేవికి ఆకుపచ్చ చీర, నదిలాను నడిచినంత మేరా భూదేవికి ఆకుపచ్చ చీర. గలగలమని నవ్వకే సొగసు కరిగిపోతుంది, చిలిపి కళ్ళు మోయకే చీకటి పడిపోతుంది. తొలి వెన్నెల మాలలల్లుకున్నా, నీ చల్లని నీడ కోరుకున్నా. తొలి వెన్నెల మాలలల్లుకున్నా, నీ చల్లని నీడ కోరుకున్నా. చలిగాలితో కబురులంపుతున్నా, చలిగాలితో కబురులంపుతున్నా. నీ రూపు
చూపే మదిని నిలుపుకున్నా. అలాగా ఉమ్. గుండె తలుపు తట్టకు కోర్కె రేగిపోతుంది, కొంగు బట్టి లాగకు వలపు ఒలికిపోతుంది. పల్లకిలో పల్లవించు గీతం, పవలు రేయి మనకు సుప్రభాతం. పల్లకిలో పల్లవించు గీతం, పవలు రేయి మనకు సుప్రభాతం. అవునులే, ఇటు సెలక్షన్ పోటీ అటు ఎలక్షన్ పోటీ. గలగలమని నవ్వకే సొగసు కరిగిపోతుంది, చిలిపి కళ్ళు మూయకే చీకటి పడిపోతుంది. గుండె తలుపు తట్టకు కోర్కె రేగిపోతుంది, నా కొంగు బట్టి లాగకు వలపు ఒలికిపోతుంది. బీడి కట్టించేసుకోరా. ఎత్తాను సరే, డబ్బులు జమ పడక నెల దాటిపోయి ఖాతా చూస్తేనేమో పాపంలో పెరిగిపోతాను. ఖాతా ముఖం చూసుకుంటావేట్రా? మరి నీ మోహం చూస్తే నాకేటొస్తుంది? భలే ముఖం అన్నారా? బా ఎన్నికలు వస్తున్నాయా? మళ్ళా నెంబర్ అవుతానా? ఖాతా పట్టుకొచ్చాయి సొమ్ము ఏడ్చి నీ ముఖం మీద కొట్టేస్తా. ఏ పిల్ల ఎవర్రా వెళ్ళే పిల్ల? ఎంకమ్మ కోళ్ళు మొన్నే కాపానికి వచ్చింది. అందుకే మన ఎరుకులో ఎక్కడ తగలలేదు. పిల్ల మంచి ఏపుగా ఉంది. ఏ పిల్ల ఇది చూడు. నెంబర్ను చూసి మూతి తీర్చిందంటే నెంబర్ 1 పిల్ల అన్నమాట. అయితే ఒక చూపు చూడాల్సిందే. మా సినగురు కంటి చూపు ఏట్రా ఇలా తగలడ్డా? చెప్తాను చెప్తాను పెద్ద గురుగారే చెప్తాను. ఒరే ముందా కర్రా చూడగొట్రా. కలరా సోడా ఏట్రా? యాదవ జనానికి ఇంగ్లీష్ రాదు. కర్రా సోడా అంటే ఈ రంగు సోడా. డబ్బులు అక్కడెట్టు. డబ్బు మొహం చూసుకుంటావేట్రా? ఎన్నికలు వస్తున్నాయా? మరి నేను జై కొట్టాలా? జై కొట్టేందుకు పావలా ఇస్తారా? అప్పుడు కనిపించు మొగం మీద ఈడ్చి కొట్టేస్తావు. మా చినగురు అన్నాడా మాట. అయితే ఇది ఆడి ఖాతాలు రాసేస్తా. ఏటి బంగారమ్మా గుడికేనా? నేను వస్తున్నా. నాకు పెద్ద గురువు గారు నిన్ను ఆక్రమన్నారంటే. గురువు గారు ఎప్పుడు ఉంటారు? బంగారం మళ్ళీ ఒంటరిగా దొరకదా? బంగారం వెనకాతలు ఇది పడ్డాడంటే చలమయ్య గారి పని గోయిందా గోయిందా. ఆడదా ఆపడితే చాలు, ఈడు మడిచి కాదు. ఆడదే అక్కర్లేదు, సీరసంగు ఆపడినా చాలు. అది మొగోడు చుట్టుకున్నా సరే. ప్రెసిడెంట్ భూషణం బాబు గారు ఈడికి అచ్చోసి ఇడిచిపెట్టారు. ఈడు ఆ బోతలో ఊరి మీద పడుతున్నాడు. అరే నోరు ముయ్యంట్రా. భూషణం బాబు గారు ఇది తింటే తలగొట్టి మొలేస్తారా? పెద్దోళ్ళతోటి మనకెందుకు వచ్చిన గొడవలరా? నడే పోదాం. మరి ఆడ మాట శ్రీధర్, ఏనా పరీక్షలు బాగా రాయి బాబు. అలాగే నాన్న. అన్నయ్య బండి కట్టేశాను. ఇదిగోరా 500 సరిపోతుందా? ఇంకో 500 ఇవ్వు నాన్న. చదువు అంటే మాటలా? చాలేరా, సరిపోతుందన్నా. శ్రీధర్ చదువులో దిట్ట, బాబీ వ్యవసాయంలో గట్టి, ఇద్దరికిద్దరు ఎందులోనూ తీసిపోరయ్యా. అన్నయ్య ఇప్పుడే చెప్తున్నా, ఈసారి సిల్క్ లాల్చి తేకపోతే ఊరుకోను. లోపర్లాడేవాడివి నీకు సిల్క్ లాల్చి ఎందుకు? నిన్నెవరూ అడగలేదు, పొలం పని ఏకేసుకుంటాను. ఏ అన్నయ్య? అలాగే లేరా. ఏ మల్లమ్మ, ఏమిటా డబ్బాలో? నీ కళ్ళు పడ్డాయి. పడ్డాయి గాని ఆ డబ్బాలో ఏముందో చెప్పపోయావా? డబ్బా డబ్బా ఎగిరిపోతుంది. బాబు పెదబాబుకి ఇష్టమని 4 తొక్కుళ్ళడ్లు చేశాను. అన్నయ్యకి అన్నావు కనుక ఒక్కటంటే ఒకటి తీసుకుంటా. చిన్నపిల్లల ఏమిట్రా గంతులు? అదే మాట భయ్యా, నీ కంటికి ఇంటికి బాబీ ఇంకా చంటివాడేనయ్యా. ఒరే చంటోడా, నా బస్సుకు టైం అవుతుందిరా. బండి ఎప్పుడో కట్టేశాను పెద్దోడా.
ఏమిటి మరీ అంత దీక్షగా చదువుకుంటున్నాడు? సిల్కు లాల్చి కోసం శ్రీధర్ బాబు వస్తూ సిల్కు లాల్చి తెస్తానన్నారట. పంతులమ్మాయి, ఈ సంగతి అందరితో చెప్తే నేను ఊరుకోను. చెప్పను గాని అక్షరాలు దిద్దావా? ఓ, మా లావుగా దిద్దాను. అయితే శ్రీధర్ బాబు వచ్చేసరికి నీకు అక్షరాలేం కర్మ, పుస్తకాలు చదవడమే వచ్చేస్తుంది. రావాలి మరి. ఎలా దిద్దా చూడండి. అదే ఎందుకు దిద్దేశాగా. ఏది చూద్దాం. ఆలు ఇలా ఎద్దులా మార్చావేమిటి? పొలం పని చేస్తున్నాడు, ఇంకెలా దిస్తాడేటమ్మా? ఏం మాస్టారు? ఇసలైన రైతు బిడ్డ ఏదిచ్చినా ఎద్దుల్లా మార్చేస్తాడు. భలే మాట అన్నారు. పంతులమ్మోయ్, అంత కోపం వద్దు. ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగానే చదువుకుంటాను. అయ్యి బాబోయ్, పొద్దెక్కిపోయింది, పొలం వెళ్ళాలి. బాబీ బాబీ, ఏ నీ మామూలు మర్చిపోయావు. ఊళ్ళో కుర్రకారులో అణిముచ్చామమ్మా. అవును. చిన్నారావు, చిన్నారావు, పిలిచారా అండి? ఏమిటి లెక్కలకు అర్థం? అన్నీ సరిగ్గానే వ్రాసానండి. రాతలు కాదు నాకు కావాల్సింది. చెరువు పనిలో డబ్బెందుకు మిగల్చలేదు అని. ఎవరూ నాగా చేయలేదు సార్. అమ్మగారు నీకేం చెప్పింది? ఏదో ఒక సాకు చూపించి కూలీల డబ్బు కాజేయడం నాకు చేత కాదు. చెప్పినట్టు చేయడమే నీ పని. రేపు ఆ డబ్బు తీసుకొచ్చి జమ కట్టు. కూలి వాళ్ళకి పని ప్రకారం డబ్బు ఇచ్చాను. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఎలా తీసుకోమంటారు? వాళ్ళ దగ్గర తీసుకోమంటాం లేదు, నిన్ను జమ కట్టమంటున్నాను. క్షమించండి సార్, నా వల్ల కాదు. అయితే నువ్వు రేపటి నుంచి పనిలో రానక్కర్లేదు. అన్యాయం సార్. చూడు సరసు, వాడుకో రూపాయి పడి వెళ్ళి టముకేయించుకోమని చెప్పు. ఒక్కల మధ్య తిరుగుతుంటే వనలక్ష్మిలా ఉన్నావు. గుమ్మెత్తిపోతున్నావంటే నమ్ము. నువ్వా? ఎందుకు వచ్చా అక్కడికి? రాకూడదా? పోనీ వెళ్ళిక్కడి నుంచి. నన్ను హనుమంతుడు అంటారు భూషణం బాబు గారు. ఏ పని చేయకుండా వెళ్ళిపోతే ఆ పేరు చెడిపోద్ది. నీతో వాగుతూ కూర్చుంటే ఏ అవతల ఎవరితోటైనా ఎవ్వరం చెడిపోద్దా? పత్తిత్రా మాట్లాడుకో. నువ్వు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా కులుకుతున్నావో నాకు బాగా తెలుసు. నా మాటిని అరుపులకు బెదిరిపోయే అలవాట్లేదు నాకు. ఈ బళ్ళో నువ్వు ఉండాలంటే నా ఒళ్ళో నువ్వు వాలాలి. పరాయి పిల్ల మీద చేయడానికి సిగ్గులేదు? చెయ్యట్టుకుని చాలా చెప్పి ఇంకా పరాయి పిల్లే సిగ్గంటావా? అది మా జాతికే లేదు. నువ్వు అడ్డొస్తే మా చెడ్డ కోపం వస్తా చెప్తున్నా. నాకు తాతారావు మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నలుగురిని పిలుస్తాను. పిలు. ఓసనం బాబు గారితో చెప్పి నీ సంగతి తేల్చకపోతే నా పేరు తాతారావే కాదు. నాకు ఊరికెత్తిపోతుంది హరి హరి లాలి 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 రంగి, ఓ రంగి, కొట్టవే. జై కొట్టమంటే జల కొడతావేటే? ఇదిగా ఏటా కోపం? నా రంగికి వచ్చిన కోపానికి ఏటో చెప్పవే అంటే ఎప్పుడు ఉట్టి చేతులతో వస్తాం. అదా, ఇదిగా ఎన్నికలు వస్తున్నాయంట. నా చేతులు నిండా పనినే. నువ్వేది కావాలంటది చిటికలో తెచ్చి పడేస్తానే. నాకు చీర కావాలి. మరి ఆ మాట చెప్పవే, జైగొట్టి తెప్పిస్తా పద. మరొక పాలు కొట్టవే. జరగదే బాబు, జైగొట్టమంటే. అతిగాడి కోపాలెక్కి ఉంటదంతా. ఈడింత ముఠముఠలాడుతున్నాడంటే ఎవడికో మూడిందన్నమాటే. లోపల ఏం చేస్తున్నాడు వెళ్ళి చూసొస్తా. ఆ పని మాత్రం సైకే. ఆడి సూపు నీ మీద పడ్డం అంత మంచిది కాదే. పద, మన బయటికి పద. పదలే పద. వాళ్ళమ్మో పనిడిచి పెట్టిపోతే అమ్మగారు నన్ను తిట్టారు. ఓ సెర్రి మొగమా, తాతిగాడున్న చోట ఎవ్వరికి మతులుండవే. అమ్మగారికి నీ ఊసే పట్టదు. ముందు నడవే.
కోటా చీరలు లేవురా అంటే కొట్టటికి ఆలబడతారేట్రా? నిన్నగాక మొన్న కోటా సరుకు వచ్చింది, కొట్లో వేయడం నా కళ్ళతో చూశాను. వస్తే నీకోసం కూకుందా? ఓఖోకి ఏటైందని అడుగుతున్నాం. వెళ్ళి ప్రెసిడెంట్ నాగభూషణ్ గారిని అడగండి. వెళ్ళండ్రా. అడిగే రోజున అడుగుదాం పదండ్రా. ఆల్ రైట్ ఏం కొట్టావే? ఏది మళ్ళా కొట్టు. ఊరికే కుట్టేకే కోటా సీరియల్ చూపించమను. మన కొట్లో చీరలు ఎక్కడున్నారా? ఉప్పు, పప్పు, చింతపండు అవన్నీ ఎదుర కొట్లోవిలేండి. మరి వెనక కొట్టు మాటేటి? వెనక కొట్టేటి రోయ్. ఉందో ఒకటే కొట్టు. కావాలంటే మా వైఫ్ని అడుగు. నీ వైపు నేనెందుకు అడగాల? నేను భూషణబాబు గారి మనిషినే. ఏ సరికి ఎక్కడుంటాదో నాకు తెలుసులే. నాకు కూడా తెలుసులే. తెలిస్తే మంచిదే. రేయ్, ఈ పాలా తీసుకుని జైకొట్టి పారా. లల్లల్లల్లల్లా చిన్న పెళ్ళాం, లల్లల్లల్లల్లా పెద్ద పెళ్ళాం. ఒరే బాబు, నోరు మూసుకోరా. మూస్తాను గాని ముందు సీరియల్ చూపించండి. బంగారమా, కూసంత కొట్టు మీద గోక. చిన్న పెళ్ళాం, పెద్ద పెళ్ళాం. చెప్తున్నారా? బంగారం చూస్తుంది. నేను చూడంలే, మీరు ఆడుకోండి. చిన్న పెళ్ళాం. నీకోసమని ఎతికి ఎంపికేం చేరట్టుకొచ్చాను రా. తాతిగాడన్నట్టు గుమ్మెత్తిపోతుంది. నడవే ఇంకా. డబ్బులే డబ్బులేరా. చిన్న పెళ్ళాం, పెద్ద పెళ్ళాం. బాబా బుద్ధి వచ్చింది, పోరా పో. రే, ఓ పాలి జయ్యన్నా గట్టిపారా. శివయ్య గారు ఇచ్చిన కోటా సిరక్కి నడవే. బంగారా బామ్మద్ది, పకీర్ బాబా వస్తున్నాడు, నువ్వు పడిపోరా. మరి తన్నాలండి. ఎక్కడికి వెళ్తున్నారా? అక్కడికేనండి. మన జేబులో డబ్బులు ఏమన్నా ఉన్నాయేటండి? నా జేబు సంగతి నీకెందుకురా? వెళ్ళి తాగేస్తారని. తాగుపోతే నేను తాగుతాను రా. మీరు కదండి, మేమేనండి. బామ్మద్ది, ఎలత్తన్లు వస్తున్నాయంట, మరి మనకి ఓట్లున్నాయి. బామ్మద్ది, పకీర్ బామ్మ చెడ్డ గొప్పోడు. నమస్కారం అండి. ఎందుకో పిలిపించారట? నీ ప్రవర్తన మీద నాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. నేను ఎటువంటి వాడినో మీకు బాగా తెలుసు. అక్కడికి నా మాటలోసుగాని మాట. లక్ష్మితో నీ చెలగాటాలు, ఇకలు, పకపకలు ఎవరికి తెలియని పోగొత్తాం. తాత విన్నారా? చేసేవి చేయటం, ఎవరన్నా ఎత్తి చూపెడితే అది చేయటం. నేనేం తప్పు చేయలేదు బాబు. నీలాంటి మాస్టర్లు ఉంటే పిల్లలు పాడవుతారు. నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను. బాబు, ఇది మీకు న్యాయం కాదు. నా న్యాయం నాకు తెలుసు. నీ నోటి మీద నేను వెనక్కర్లేదు. వెళ్ళక బాబీ. ఓయ్ పంత్రమోయ్, ఏంటి పొలానికి పట్టుకొచ్చావు? నువ్వు బళ్ళోకి వస్తానని రాలేదే? నేను బళ్ళో కూర్చుంటే ఇక్కడ మడిదున్న వాళ్ళు ఎవరు? నేను. నువ్వా? ఏ నాకు రాదనుకుంటున్నావా? చదువుకున్న దానివి. నీకోసం అన్నీ నేర్చుకుంటాను. నీకు రాని చదువు నేర్పాలనుకుంటున్నాను. అలాగా?
అయితే పొలం దున్నగాలంటావా? ఓ ఆహా, అయితే రా, వచ్చి మేడు పట్టు. నీ పని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి అక్షరాలు దిద్దు. అలాగేనండి, దిద్దేస్తానండి. పంచరామోయ్, ఆ మాట నాకంటే నువ్వే బాగా అంటున్నావే. ఏ మాట అయినా నేను బాగా అంటాను, నువ్వు దిద్దు. దిద్దుతున్నావా లేదా? నువ్వు దిద్దు, దిద్దమాకంటే. మా ఎద్దులతో నన్ను జోరుగా దిద్దేస్తాను, చూసుకో. బాబీ, నన్ను మాట్లాడచ్చు. అక్షరాలు ఇలా కింద నుంచి పైకి దిద్దుతున్నావేమిటి? అదా, మెదడు పైన ఉంటుందట, ఇలా దిద్దితే క్షణంలో పైకి ఎక్కిపోతాయని. మెదడు ఎక్కడున్నా చదివే పద్ధతి మారకూడదు. చూడు, నువ్వు ఇలా దిద్దిస్తూ ఉంటే అక్షరాలన్నీ వచ్చేసినట్టే ఉన్నాయి. నీకు నిజంగా వస్తాయంటే ఎంతకాలమైనా ఇలా దిద్దిస్తాను బాబీ. తర్వాత దిద్దుకుండాలి. ఇలా వచ్చావేంటి? నేను రాకూడదా ఏమిటి? నా సైజు లాల్చీకి ఎంత గుడ్డ కావాలండి? 2.5 మీటర్లు పడుతుంది, ఇవ్వమంటారా? ఇవ్వండి. అబ్బా, కమ్మటి వాసన వేస్తుంది. మల్లమ్మ, కోవా చేస్తున్నావు ఏటి కదా? పెద్దబాబు వస్తున్నారుగా రేపు. అదా సంగతి. అయితే నా సిల్క్ లాల్చి వచ్చేస్తానమాట. మంచి మాట చెప్పు. ఏది, కాస్త కోవా చేతిలో పెట్టు, నోరు తీపి చేసుకుంటాను. నీ నోరు తీపి కావాలంటే ఇప్పుడు నేను చేసే కోవా చాలదు. ఇదిగో దిష్టి ఈ మధ్య అసలే ఆకలి చచ్చిపోయింది. భలే బాగుంది. మల్లమ్మ ఇంకొకటి. భలే రుచిగా ఉంది. వంటగది దగ్గర చేరింది దొంగ తిండి కోసమా? ఇవ్వా పంతులమ్మ, నీకోసమే చూస్తున్నాను. నిజంగానా? రేపు అన్నయ్య వస్తున్నాడు, కొద్ది ఊకలాగా అక్షరాలన్నీ వచ్చేయాలి. మల్లమ్మ, పాప లక్ష్మి కాస్త పెట్టు. వద్దు మల్లమ్మ, తీసుకోమ్మా. ఆ చేతుడు నాకు కొత్తరు. తమరికి తెలియదేముంది బాబు, మమ్మల్ని అన్యాయంగా ఉద్యోగాల్లోంచి తొలగించారు. వాళ్ళ అన్యాయాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అవును బాబు, అవునండి. మన ఊళ్ళో ఆడపిల్లలకు కూడా భరోసా లేకుండా పోయింది బాబు. అన్యాయాలు గడు తగిలేవారు లేరని మితిమీరిపోతున్నారు బాబు. ఇక్కడ కూకున్నోళ్ళంతా ఏదో రకంగా బాధపడుతున్నోళ్లే బాబు. మరేనండి, పనిచేసి కూలి డబ్బులు అడిగితే ఫకీర్ బాబు మా వాళ్ళ మీద చేయి చేసుకున్నాడండి. ఫకీర్ బాబు నిలేసి డబ్బులు అడిగేవాడు ఇంతవరకు ఊళ్ళో పుట్టలేదురా. ఆ జడి బాబు అలాగంటారు. పొద్దంతా కట్టుబడ్డం బాబు. మా పొట్టల మీద కొట్టకండి. పొట్ల మీద కాదురా, ఒక్కొక్కరిని వీపు తగిలిస్తే డబ్బులు అడుగుతారా నువ్వు? డబ్బులు కావాలంటే డబ్బులు. పొట్టకూటు కోసం అరటి మొక్కలు వేసుకుంటే తాగయ్య బాబు అది అన్యాయంగా నరికించాడండి. ఊరికొచ్చే కోటాసరికి అంతా చలమయ్య గారు మింగేస్తున్నారు. ఊరో నరకంలా తయారైంది. ఇలాగే సాగితే ఊరు విడిచి పారిపోవాలండి. ఎందుకని అందరూ కలిసి అన్యాయాలు అరగట్లేరా? చెప్పినంత తేలిక కాదు బాబు అది.
ఎందుకని? మీ హక్కులు మీకు లేవా? అన్యాయాన్ని ఎదుర్కొనే బాధ్యత మీది కాదా? మీ హక్కుల కోసం నిలబడే శక్తి మీకు లేదా? హక్కులా? ఆ మాటగా అర్థం వాళ్ళకి తెలుసునేమో అడుగు. ఎరా మాట్లాడరే? మాట్లాడటమా? గొడ్డును బాదినట్టు బాస్తే గొడ్డను ఒట్లో కుక్కుని ఏడవగలం గాని మాట్లాడటం మాకే వస్తుంది బాబు. విన్నావా? ఇప్పుడు చెప్పు బాబు, వాళ్ళు ఏం చెయ్యాలో. నువ్వే చెప్పవయ్యా ఏం చెయ్యాలో. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తానేనండి. ఇహ నుంచి భూషణం బాబు గారి పెత్తనం సాగడానికి వెళ్ళాడు. ఊళ్ళోని చెడును తొలగించడం మన కర్తవ్యం. అంచేత ఈసారి భూషణం గారికి పోటీ తగలాలి. మెంబర్ల జూలు నశించాలి. అవును, నశించాలి. నశించాలి. పోటీ చేసేవాళ్ళు ఎవరు? అది తమరే నిశ్చయించాలి. మీరే మాకు పెద్దలు. మీలో ఎవరో ఒకరు. మార్పు కావాలని కోరేవాళ్ళు మా ముసలి వాళ్ళని ఎందుకయ్యా ముందుకు తోస్తారు? మీరే అలా అంటే బాధ్యతలకు భయపడే పిరికి వాళ్ళం కాదని మీ అందరికీ తెలుసు. యువతరం నుంచి ఎవరైనా ముందుకు వస్తే మంచిది. ఊరికి మంచి జరిగే కార్యంలో పిరికితనం, స్వార్థం పనికిరావు. ఎవరైనా ధైర్యంగా ముందుకు రండి. ఎవరొచ్చినా ఊరంతా వారి వెనకే నిలుస్తుంది. చదువుకున్న శ్రీధర్ బాబు కంటే తగిన వాళ్ళు ఎవరున్నారు? నేను నిలుస్తాను. మీ ఆశయం అదే అయితే నన్ను ఆశీర్వదించండి. భగవంతుడు నీకు మేలు చేస్తాడు. అల్లా నిన్ను చల్లగా చూస్తాడు. ఏటన్నా మనూరేట ఏదో ఊరు ఓల్ ప్రపంచకం పుట్టాక ఇంత గొప్ప మాట నేను వినలేదంతే. ఏడ్రా గొప్ప మాట? మా మధ్య నువ్వు కానీ చెప్పాక మా చెడ్డ గొప్ప మాట అండి. సావుకారు గారికి మా చెడ్డ పనికొచ్చే మాట. మా మామూలు పడేస్తే పావైతే పట్టమండి. రూపాయికి తక్కువైతే మాటే రాదండి. చెప్పండి. ఓ సొక్కేసుకొస్తామండి. గొప్ప మాట వినగానే బతుక అత్త దిగిపోయిందండి. రే చెప్తావడరా? తిన కూకోండి. కూకున్నారా? 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 భూషణం గారికి పోటీ తగిలిందండి. శ్రీధర్ బాబు పోటీ. నేను చెప్పానా ఈ గొప్ప మాట వినగానే ఊరైనా పడిపోతుందే. పద్దిపోతుంది. పద పద. అమ్మ, అన్నయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఊరికి మంచి జరగాలంటే అన్నయ్య నెగ్గి తీరాలి. గెలిపించే పూచి నీదేనమ్మా. అదిగో రామయ్య గారు రాయబారం వస్తోంది. ఓహోహోహో, బావగారా? రండి రండి, కూర్చోండి. ఏమిటిలా దారి తెప్పొచ్చుట్టున్నారు? నిన్ను వెతుక్కుంటూ వచ్చామయ్యా. అలాగా? రచ్చబండ దగ్గర జనం శ్రీధర్ని ఎన్నికల్లో నిలబెట్టాలని నిశ్చయించారు. ఆ విషయంలో నీ అభిప్రాయం తెలుసుకుందామని. నిశ్చయించుకున్న తర్వాత నా అభిప్రాయంతో అవసరం ఉంటుందా? అదేమన్నమాట. ప్రస్తుతం ప్రెసిడెంట్ నువ్వేగా. నీ సహాయ సహకారాలు లేనిది శ్రీధర్ ఎలా నెగ్గుతాడయ్యా? మనమంతా కలిసి ఉంటే ఊరంతా మన వెనకే నిలుస్తుందయ్యా. నా వెనక నిలిచిన వారికి నేను సమాధానం చెప్పుకోవాలిగా. అంటే నాకు కావలసిన నలుగురు నన్ను మొహాట పెడుతున్నారు. అయిన వాళ్లతో విరోధం తప్పేలా లేదు. మంచి కోసం నిలిచేటప్పుడు భారం భగవంతుడి మీదే వెయ్యాలి. యా అల్లా. గారు సోడా ఒకటి కొట్టండి.
అన్నా ఆ మాట నాగయ్య బాబు చెప్పేనా? ఈ మాట కానీ విన్నారేటండి? ఏట్రాదే భూషణం గారికి పోటీ తగిలిందండి. అమ్మద్ది నేను చెప్పానా? ఓరైనా ఇంతే, ఈ మాట ఇంటే తట్టుకోలేర్రా. ఈ చిన్న సమస్యకే తల పగలగొట్టుకుంటే ఇక ఊరినేం పాలిస్తారో? చిన్న సమస్య నాకు పోటీ తగిలితే నీ కంటికి చిన్న సమస్యలా కనిపిస్తుందా? పైగా పోటీదారు కాబోయే అల్లుడు. శ్రీధర అల్లుడే కావడం లేదనుకుంటే సమస్య లేదుగా. ఆవేశపడకుండా ఆలోచించండి. అనుకుంటున్న సంబంధం కాదనుకుంటే సరి. అలా చూడండి, అటు. అన్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. మీ వాడల్లో ఒక్క ఓటు వేరిపోయిందా ఒళ్ళు ఓళ్ళు చేస్తా. చూస్తావుగా మన పట్టు ఉడుం పట్టు పట్టేస్తాం, లాగించేస్తాం, కొట్టించేస్తాం. చూసారా, పోటీ ప్రమాదం పెద్దవాడి నుంచి కాదు. ఈ మట్టిలో పుట్టి పెరిగిన బాబీకున్న పట్టు శ్రీధర్కి లేదు. అవును నిజమే, కానీ బాబీ పలకరానికి కొయ్య ఏదైనా బొమ్మ చెక్కుకునే నేర్పు మనకుండా. ఆడదాని సలహా నచ్చుతుందో లేదో. సరసు, మీ పదవి నిలబడాలంటే మన ప్లాన్ లో మార్పు. ఏమిటో చెప్పు. కూర్చోండి. సవతి కూతురని గిట్టగా చెప్పాను అనుకోరు కదా. నన్ను అంటే విసిగించగా. చెబుతాను. సుందరికి శ్రీధర్ అంటే ప్రాణం. అది నాకు తెలుసు. మీకు తెలియంది నాకే తెలిసింది. మనకు పనికొచ్చేది మరోటుంది. ఏమిటి? బాబీకి సుందర్ అంటే ప్రాణం. సుందర్ని ఎరగా వేస్తే బాబీ నా పడగ నీడకే చేరతాడు. పోటీ అంటే మాటలు కాదు, డబ్బు చిల్ల పెంకుల్లో ఎరజల్లాలి. ఆ మాట తేల్చని ముందు. తేల్చడానికి ఏముంది, మామూలే. అఖీరు 10,000, నాగయ్య 5,000, ఉడతా భక్తిగా నాదొక 1000. నీ వంకర బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మన పడక గుర్తే వంకరయ్యా బాబు. అవును, ఆ వంకర గుర్తే అవసరమైతే కాటేసైనా ఓటేయిస్తుంది. గురువాక్కు గురువాక్కుకి చూద్దాం. అమ్మద్ది ఇవాళ 2 రూపాయలు ఎక్కలేదురా. కాళ్ళు కొలడుతున్నాయి. పడదామంటే ఎవరు ఆ పట్టలేదు. మొంతకి రూపాయి, మందుకు రూపాయి అంటే కానీ మళ్ళీ ఎక్కదండి. అంతే అండి. వాళ్ళు ఓటర్లే, వాళ్ళతో నువ్వు పని ఉంటుంది మరి. అది మాట అంటే బామ్మద్ది పూర్ణం బాబు గారు మా చెడ్డ మంచి మనిషిరా. మన 2 ఆర్కే వేసేద్దాం. మరి పొద్దుకాల వరకు వేసేద్దాం. ఆర్కి వేసేద్దాం, ఈరికి వేసేద్దాం. ఇప్పుడే పడిపోయాను. బామ్మద్ది రహీం బాబు గారు భూషణం బాబు గారి కంటే మా చెడ్డ గొప్ప మంచోరు. మన 2 ఈరికే వేసేద్దాం. అమ్మ తోడండి. ఏం కావాలి బాబీ? ఏమక్కర్లేదు, నిజంగా అత్తయ్య. ఈ పువ్వు పువ్వా? ఎవరి కోసం తెచ్చావు? మరేమో ఇది నీకోసం. మగవాడు అబద్ధం ఆడితే అందంగా ఉండదు. సుందర గదిలో ఉంది, వెళ్ళు. అలాగే. బాబీ, ఏమిటి అత్తయ్య? ఆడపిల్లల దగ్గరికి వట్టి పువ్వులతో వెళ్తే సరిపోదు. చీరో నారో తేవాలి. అయితే చీర తీసుకురమ్మంటావా? ఇప్పుడొద్దు, ఎల్లుండి సుందరి పుట్టినరోజు, ఆ రోజు తెద్దు గాని. అలాగే. అయితే ఈ పువ్వు. తొందరపడకు. సుందరి మనసు ఈ రోజేం బాగోలేదు. సుందరిని నీ కోసం తప్పించేలా చేస్తాను. నువ్వెంత మంచిదాను అత్తయ్య. అలాగా? ఆ మాట గుర్తుంచుకో చాలు. ఎల్లుండి వస్తాను. జాం పొద్దెక్కింది, ఇంకా పొలం వెళ్ళలేదే? ఇదిగో వెళ్తున్నాను. త్వరగా వెళ్ళి మరి. నాన్న, ఏమిట్రా?
నాన్న నాకు 100 రూపాయలు కావాలి. 100? ఎందుకురా? ఎందుకో తెలుసుకుంటే కానీ ఇవ్వకూడదా? నీ దుంపతేగా ఎందుకు అని అడిగాను రా. అన్నయ్య అడగకుండానే 100కు 100 ఇస్తావు. నేను ఒక 100 అడిగేసరికి 6 వస్తాయి. అన్నయ్య చదువుకున్నవాడ్రా. అంటే చదువులేని వాడి డబ్బుతో అవసరం ఉండదా? ఏమిట్రా అవసరం? నేను చెప్పను, డబ్బు కావాలి. నేను ఇవ్వను. అవసరం అంటే అవసరం, తన అవసరం అంటే చెప్పడా? యువతలో మాత్రం డబ్బులు ఇవ్వాలట. పేద ప్రకారం పిల్లలు, పెద్ద ప్రకారం ముద్దులను, పెద్ద చిన్న భయం భక్తి అది లేదు. నోటికి వచ్చేయడం మాట్లాడేటివే. బాబు ఎరా అంత కట్టుకట్టుకు ఎక్కడ వచ్చారా? వెంకయ్య సావు బతుకుల్లో ఉన్నాడు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలండి. శనబాబు శనబాబు ఎందుకో ఇవాళ కష్టం అంటున్నాడు. పోదాం పదండ్రా. ఊరి మీద పడ్డాడంటే ఏ కొంపకో అగ్గెట్టేస్తాడు రోయ్. మనకెందుకు రంట్రా. బాబీ ఏమిటి మావయ్య? ఇలా తీసుకో. నాకా? ఎందుకు? నాకెలా తెలుస్తుందయ్యా? కావాలని మీ నాన్న అడిగావట. తీసుకో, పర్వాలేదు. నా అవసరం తెలుసుకోనక్కర్లేదు మావయ్య. వయస్సులో ఉన్న వాళ్ళకు 1,00,000 అవసరాలుంటాయి. అవి తీర్చవలసిన బాధ్యత పెద్దవాళ్ళది. కానీ నా బాధంతా ఒకటేనయ్యా. శ్రీధర్ అడగకుండానే 100,000 కురిపిస్తాడు మీ నాన్న. నువ్వు అడిగేసరికి కసిరి కొడతాడు. కారణం శ్రీధర్ చదువుకున్నవాడు. అవును, నిజమే. కానీ ఆ ఇంటి పట్టుకొమ్మవి నువ్వు. మట్టిలో బంగారాన్ని పండించేది నువ్వే. అందుకే సుందర్ని నీకివ్వాలని నిశ్చయించుకున్నాను. నిజంగానే మావయ్య? మనిషి విలువల్ని గుర్తించి చేరదీయటం నా అలవాటు. కానీ ఏమిటి, కాబోయే అల్లుడు కనీస గౌరవ మర్యాదలు పొందాలనుకోవటం తప్ప? చెప్పు మావయ్య. నన్నేం చేయమంటావా చెప్పు మావయ్య. సలహా ఇమ్మంటావా? ఇవ్వమనేగా అడుగుతున్నా. కేవలం కన్నబిడ్డ కాపురం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను సుమా. అనుమానిస్తావు ఎందుకు? చెప్పు మావయ్య. నీ ఇంట్లో భాగం పంచుకోబా మావయ్య. ఇంట్లో భాగమా? నీ వాటాకి 25 ఎకరాల మాగాణిస్తుంది. దాంతో నీ పరువు పరపతి పెరుగుతాయి. నలుగురు నీ చుట్టూ తిరుగుతారు. సుందరి నువ్వంటే మోజు పడుతుంది. నిజంగా సుందరి గౌరవ మర్యాదలు పొందే మగాన్ని చూస్తే ఆడపిల్ల మనసు కేరింతాలు కొట్టుందయ్యా. అయితే ఈరోజే నాన్న అడిగేస్తాను. ఆవేశపడకు. అవకాశం వస్తే విడిచిపెట్టకు. నాకెంతైనా మేలు చేశావు మావయ్య. అది నా కర్తవ్యం బాబీ. వస్తాను. ఈ మాట సుందరి వింటే పొంగిపోతుందయ్యా. ఇంతకు ఏమంటావు చలమయ్యా? అంటానికి ఏటుందండి? మా కొట్టు పక్కనున్న 6 ఖాళీ స్థలం నాకు అమ్మితే శ్రీధర్ బాబు పార్టీలో కలుస్తానండి. ఆ మాటే ఆరితన్నాను, మీతోనూ అంటున్నాను. ఆ స్థలాన్ని ఎన్నికలతో ముడివేస్తున్నావా? ఏటి చేయను బాబయ్య, మన వైపు పోరండి. అక్కడ మేడ కడితే గాని నా ముఖం చూడదంట. రేత్రి పొగులు కంటి మీద కునుకు లేదంటే నమ్మండి. అమ్మతోడండి. ఆ స్థలంలో మా అమ్మ పేరిట లైబ్రరీ కట్టాలనుకున్నాం. ఊరికి ఉపయోగపడే మంచి కార్యం తలపెట్టాం. అది అమ్మటానికి వీలు పడదు. ఈ మాట నీతో 10 సార్లు చెప్పాను. నాన్న చెప్పారనుకోండి, చనచ్చనానికి మనుషులు మారిపోతున్నారు, మాట మాత్రం మారదా అని. మారదు 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 మారదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చిత్తం తమరు ఆ మాట అంటే సెలవు ఇప్పించండి. చిత్తం ఆ స్థలం నీకు ఇస్తాను. నాన్న అవును, ఊరి మంచిని కోరి ఆ స్థలం అమ్మదలుచుకున్నాను. అంతేగా మరి. ఆ స్థలం అమ్మే హక్కు ఎవరికి లేదు. అది ఎవరి ఓటాలకు వస్తుందో ముందు తేలాలి. ఓటాలా? ఏమిటా నువ్వు అంటున్నది? నా భాగం నాకు పంచమంటున్నా. అది భాగం చేస్తావా? దౌర్భాగ్యుడా! నువ్వేమన్నా నా భాగం నాకు పంచాలి. నువ్వు అరిచి గీ పెట్టినా ఈ ఇల్లు వీడిపోతుంది.
అయితే ఆ పని కోర్టే చేస్తుంది. కోర్టుకు వెళ్తావరా? వెళ్ళకుండా ఉండాలంటే నా భాగం నాకు పంచాలి. ఆ పంపకాలు కూడా రచ్చబండగానే జరగాలి. బాబీ భాగం అడిగితేనే ఇంత గొడవ చేసిన వాడు న్యాయంగా పంచుతాడని నమ్మకం ఏంటి? నీ రక్తం అయ్యా మరొక్కసారి ఆలోచించు. చిన్నవాడు, తెలిసి తెలియనివాడు. రహీం, నన్ను నాటే విసిగించకు. మీరు ఇలా పట్టుబడితే వాడు అనంత పని చేస్తాడు. వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకోమను. ఇల్లు విడదీసి నలుగురు ముందు తలెత్తుకు తిరగలేదు. వాడు కోర్టుకు వెళ్తే శ్రీధర్, నలుగురికి తీర్పులు ఇచ్చిన మీరు కోర్టుకు వెళ్ళగలరా? నలుగురు మొహం మీద నవ్వుతుంటే సహించగలరా? శ్రీధర్, నా మాట విన్నానా? నేను పోయాననుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? నాన్న బాబు పద. రంగి, రంగి, అత్తయ్య చీర నాకా? సుందరికి ఆ గదిలో ఉంది. నన్ను చూస్తే కోపపడుతుంది. అయితే నన్ను వెళ్ళి రాయబారం నడపమంటావు? అలాగే, నీ పని నేను చేస్తాను. మరి నా పని నేను చేస్తాను. కాబోయే ఇంటల్లుడివి. పర్వాలేదు, ఏం చేయమని చేస్తా. చెప్పు అత్తయ్య. నన్ను తప్పుగా అర్థం చేసుకోవుగా? అనుమానిస్తానండి అత్తయ్య. మీ మావయ్య నెగ్గటం మనకెంతైనా అవసరం. ఆయన్ని నెగ్గించి పరువు నిలిపే బాధ్యత నీది. సుందర్ మనసు నీ వైపు మళ్ళిస్తాను. ఆ పూచి నాది. అమ్మాయి, నేను వెళ్తాను. బాబీ చీర తెచ్చాడు. ఎందుకు? కట్టుకుని కిలకిల నవ్వుతావని. బాబీ తెచ్చిన చీర కట్టుకున్నంత మాత్రాన నవ్వేలా వస్తుంది పిన్ని? ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ మీ నాన్న భవిష్యత్తు నీ మీద ఆధారపడిందని మాత్రం మర్చిపో. బాబీతో తీయగా మాట్లాడాలి. బాబీ పూర్తిగా మీ నాన్న పక్షం కావాలి. పిన్ని, నా మనసు ఏమిటో నీకు తెలుసు. తెలిసి కూడా నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేయాలని చూస్తున్నా? నా జీవితం నాశనం అయినందుకు నాకు లేని సుఖం ఎవరికి ఉండడానికి వీల్లేదు. అయ్యా భయ్యా, నువ్వు లేకుండా ఇక్కడ కూర్చోడు నా జీవితంలో ఇదే మొదటిసారి. నా ఇంటి తగవులో నేను తీర్పు చెప్పలేను. అక్కడ కూర్చునే అర్హత నాకు లేదు. ప్రారంభించవయ్యా. ఎవ్వరూ ఏ సంకోచం లేకుండా మీ మనస్సులో ఉన్న మాటలు చెప్పుకోవచ్చు. బాబీ, ఎందుకు ఈ భాగాలు కోరుకుంటున్నావు? నా గౌరవం నిలుపుకోవటానికి. దానికి లోపమే వచ్చింది. అడుగడుగున అవమానాలు పొందుతున్నా. చూసా నాన్న, అదంతా నీ ఊహరా? కాదు, ఎప్పటికీ కాదు. నీ చదువెత్తు చూపించి నన్ను చిన్న చూపు చూస్తున్నాను నాన్న. నేనా? నువ్వు నన్ను చదివించలేదు, నన్ను అవమానించే హక్కు లేదు. నేను నిన్ను అవమానించాను రా? నోటితో నవ్వినా నొసటితో వెక్కిరిస్తే అది సూటిగా మనసులో తాకుతుంది. మరి ఏ మట్టి నన్ను పెంచి పెద్ద చేసింది? ఏ మట్టిని నమ్ముకుని నేను ఇంతవాడిని అయ్యాను? ఆ మట్టి మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే చనిపోయిన మీ అమ్మ మీద. నాన్న, భయ్యా, ఈ భాగాలు నేను వేయలేను. రచ్చబండను అవమానించకు. తీర్పు ముగిసే వరకు కదలకు.
అంతా అల్లాదయ. రామయ్య, నీ చిన్న కొడుకు ఇంట్లో భాగం పంచమంటున్నాడు. నువ్వు చెప్పేది ఏమైనా ఉందా? భగవంతుని సాక్షిగా నా మనస్సులోని మాట చెబుతున్నా. నా ఇద్దరు కొడుకులు నా రెండు కళ్ళతో సమానం. నా రెండు కళ్ళల్లో ఏ లోపం లేదని అందరికీ తెలుసు. ఒక కంటిని అలంకరించుకుని మరో కంటిని పొడుచుకోవాలని ఏ మూర్ఖుడు ప్రయత్నించడు. ఏ రెంటిలో ఏది దూరమైనా నేను గుడ్డివాణ్ణేనయ్యా. అదే వాడి కోరిక అయితే ఈ భాగాలు నా కోసం మాత్రమే. ఏం బావి, ఇంకా భాగాలే కోరుకుంటున్నావా? నీ వాటాకి 25 ఎకరాల మాగాడొస్తుంది. దాంతో నీ పరువు పరపతి పెరుగుతాయి. నలుగురు నీ చుట్టూ తిరుగుతారు. సుందరి నువ్వంటే మోజు పడుతుంది. గౌరవ మర్యాదలు పొందే మగాన్ని చూస్తే ఆడపిల్ల మనసు కేరింతాలు కొడుతుందయ్యా. అవును, అంతా అల్లాదయ. మీ స్థిర చరాస్తుల్ని 3 భాగాలు వేస్తున్నాను. మీ ఇద్దరి అన్నదమ్ములకు చెరొక భాగం మిగిలింది. మీ తండ్రి రామయ్యకు, అతని తదనంతరం భయ్యా, నా వల్ల కాదు. ఈ తదనంతరం ఎలా ఉంటుందో నేను ఊహించలేదు. ఏది మన చేతుల్లో లేదయ్యా. పూర్తి చేసేయ్యా. ఆ భాగం కూడా మీకే చెందుతుంది. ఈ ఇల్లు మీ ఇద్దరి అన్నదమ్ములకు చెరిసగం వస్తుంది. మీ తండ్రి శ్రీధర్తో ఉంటానయ్యా. నాన్న, అయిపోయింది. ఏదైతే జరగకూడదనుకున్నాను, ఏది జరిగితే ఈ గుండె ఆగిపోతుందని భయపడ్డాను, అది కాదు. ఈ పాడు గుండె ఆగిపోకుండానే జరిగిపోయింది. నువ్వు నన్ను వదిలేసావు. అన్నా, చెమటలు కక్కేస్తున్నాం. లోకంలో గాలంతా ఏటైపోయిందిరా. మధ్య మనం తాగిన మనతో కన్నా కడుపులోకి వెళ్ళిందేమోరా. ప్రకృతిలో గాలి స్తంభించిపోయింది. గాలివాన తప్పదేమో.
నాన్న బాబీ వస్తున్నాడు. వాడి కోసం ఇక్కడ ఎవరు ఎదురు చూడటం లేదురా. పన్ను మాను కూర్చున్నారే, మాట్లాడరే. ఎవరు ఇందులో చేయాలా అని. ఇందులో కొందరు సర్దుకోండి. మీరే బాగా వేసేయండి. మాట్లాడరే. అంతా ఒక్కంతో ఉన్న పడి అండి నడండ్రా. తండ్రినే ఖర్చు పెట్టినాడు మనకు కూడి పెడతాడేట్రా. పదండ్రా. వీటిని కూడా ఎడదీసేయండి. సుందు, ఏం జరిగింది సుందు? జరిగిన అనర్థాలు చూస్తూ నన్ను అడుగుతావెందుకు? వెళ్ళు, వెళ్ళి మావయ్యను ఓదార్చు. ఓదార్పు మాటలతో తీరే కష్టం కాదు. కాలం వేసే ముందే మానుతుంది ఈ గాయాలు. కాలం కూడా కొన్ని గాయాలకు మందు వేయలేదు బావా. కాలం గడిచే కొద్దీ పెరిగే గాయాలున్నాయి. అంటే మనసు నిన్నే కోరుతున్నా. నిన్ను మరవాలని చేసే ప్రయత్నంలో నా మనసులోని గాయం రోజు రోజుకి పెరిగిపోతుంది బావా. నన్ను మర్చిపోవాలనుకున్నావు? ఎందుకని? కాగే పాలల్లో విషం పడినందుకు. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే మిగిలేదు బాధ మాత్రమే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆ మాట నన్ను అడకు. నన్ను మర్చిపో. సుందు, నన్ను కలుసుకోవాలని పలకరించాలని ప్రయత్నించుకో. ఏమిటి ఇదంతా? తీయని మమతల మధ్య అడ్డుగోడ లేచింది బావా. అమ్మాయి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను మరేమో ఇంకెక్కడికి వెళ్తుంది? బావ దగ్గరికి. మరో జాసుంటాగా. ఆ బావే నాకు పోటీదారు. నాన్న, శ్రీధరి ఇంటి ఛాయలకు వచ్చినా, నువ్వు అతన్ని కలిసినా నేను సహించను. అతని పేరు కూడా నా ముందు పలకడానికి వీల్లేదు. నాన్న, నా మనసుకు వ్యతిరేకంగా. నా మాట కాదనే మనసు నా ఇంట్లో ఉండకూడదు. శ్రీధర్ని పూర్తిగా మర్చిపో. బాబీతో తీయగా మాట్లాడు. దీనికి వ్యతిరేకంగా జరగటానికి వీల్లేదు. వెళ్ళు. ఈ పూట పాఠం అయిపోయింది. మళ్ళా రేపు రండి. అలాగే. బాబీ, బాబీ, ఎందుకు ఇలా మారిపోయావు? నలుగురిని కవ్వించి నవ్వించేవాడివి. ఈ రోజు ఆ నవ్వే మర్చిపోయావు. లక్ష్మి, ఈ కలతలకు కారణం ఎవరు బాబీ? నేను చేసిన పాపం. ఇలా కుమిలిపోతూ కూర్చుంటే మాసిపోతుందా? లక్ష్మి, నా మనసు మరిగిపోతుంది. నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. బాబీ, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నువ్వు వెనకట్లా తిరగాలి. మామూలు మనిషివి కావాలి. నన్నేం చేయమంటావో చెప్పు. అనుమానించకు. ఎవరు ఏమీ చేయలేరు. చేతులారా చేసుకున్నావు ఓ రామ చిలుక, గుండె పగిలి కుములుతున్నావు. మమతలారిపోక నీ బాధ తెలుపలేక, మమతలారిపోక నీ బాధ తెలుపలేక, తల్లడిల్లుట శాపము అది నీవు చేసిన పాపము. చేతులారా చేసుకున్నావు ఓ రామ చిలుక, గుండె పగిలి కొములుతున్నావు. నిన్న
చేతులారా చేసుకున్నావు ఓ రామ చిలుక గుండె పగిలి కొములుతున్నావు ఉన్నవారికి దూరమైతిని బీడువారిన నేలనైతిని తప్పు చేసిన శిక్ష లేదా కన్నవారికి కక్ష పోదా చేతులారా చేసుకున్నావు ఓ రామ చిలుక గుండె పగిలి కొములుతున్నావు పంజరంలో పక్షికి మాటలే రావు మాటలొచ్చిన నేను చెప్పుకోలేను మనసు కలియని మనవను చేసుకోలేను జ్వాలలల్లిన మాలను వేసుకోలేను పంజరంలో పక్షికి మాటలే రావు చేతులారా చేసుకున్నావు ఓ రామ చిలుక గుండె పగిలి కొములుతున్నావు సూర్యచంద్రుల గతులు చెడితే తూర్పు పడమర ఘోష పెడితే ముడుపు కట్టిన జీవితాన నిప్పు జరిగే గాలివాన చేతులారా చేసుకున్నావు ఓ రామ చిలుక గుండె పగిలి కొములుతున్నావు ఎందుకన్నావు ఆవగింజలో ఆరో ఒత్తైనా కాలేదు అప్పుడే మీసాలు మెలి తిప్పుతుంటే నవ్వొచ్చింది బాబీని అయిన వాళ్ళ నుంచి వేరు చేశాను నా పడగ నీడకు చేర్చాను ఏ ఇది నా గెలుపు కాదా అలా మురిసిపోతూ కూర్చుంటే పడగ పగలు కొట్టిపోతాడు బాబీ ఏడ్చాడు బాబీ ఏడిస్తే మనకే నష్టం అతన్ని నవ్వించాలి రెచ్చగొట్టి శ్రీధర్కి వ్యతిరేకంగా పని చేయించాలి అది ఇల్లు విడదీసినంత తేలిక కాదు నిజమే సరసు నీ తెలివి అమోఘం చాలండి సరసం పెద్దలు సరసాలకు దిగితే పదవులు పర్ల పంచలకు చేరతాయి గుండెలు ఎదిరిపోయి ఇంట్లో ఉండను ఆ ఎలక పుణ్యమా అని నువ్వు నా సందిట్లోకి వస్తే దాని సమ్మంటావేటే వైపా ఆ ఎలక ఇంకా అక్కడే ఉందనుకుంటాను మన ఇద్దరిని ఏకం చేసిన ఎలక్కి పాలు పోసి పెంచాలే పగటిపూట కొట్టిడిసి కొంగట్టుకున్నారేటి చెట్టిగాడు యాదవన్నారు యాదవ పానకంలో పుడకలాగొచ్చావు పానకంలో పుడక్కి ఏడు బంగారం ఓ రూపాయి ఇస్తా గానీ ఎలుకలను బట్టి చంపగలవా ఓ చిటికలో జైగొట్టి చంపేస్తాను ముందు రూపాయి ఇవ్వు. అయితే రా పారాయి మగాడు అనక అలా గదిలోకి వెళ్ళిపోవటమేనేటే ఆగా నేనే చూసేసుకుంటానా రా నువ్వు నన్ను చూసుకుంటే అవతల కొట్టేవాడైనా చూసేసుకుంటా కొట్టు ఆ మాటే మర్చిపోయా
చెమట వస్తుందా నాన్న? ఈ మందరి గట్టు చూస్తుంటే రంపం కోతలా గుడ్డ రెండుగా చీలిపోతున్నాయి నాన్న. మనం ముట్టుకోకు. ఈ నొప్పికి గట్టుకి కారణం నువ్వేరా. ఏమైంది బాబు గారు? ఓసరం బాబు గారు వేసిన ఎత్తు అవతల పార్టీని అప్పుడే సగం సిద్ధి చేసేసింది. ఒరే ఏట్రా, ఇది గెలిపే మనకి. గురుగారు రావిబాబుకి గుండెపోటు వచ్చిందంట. వచ్చిందా? చిన్నవాడిని వేరు చేస్తే శ్రీధరికి దెబ్బ తగులుతుందనుకున్నాను. మన ఎత్తుగడ సూటిగా రామయ్య బావ గుండెలకే తగిలిందన్నమాట. ఇది మరో గెలుపు అన్నమాట. ఏట్రా గెలుపు మీద గెలుపుకి మల్లమ్మా. మీరా బాబు? అలా చూడండి. గంట నుంచి అన్నం అలా కెలుగుతూనే ఉన్నాడు. ఒక్క ముద్ద కూడా నోటికెత్తలేదు. మీరైనా చెప్పండి బాబు. బాబీ, బాబీ, ఆకలిగా లేదా బాబు? నాకు అసలు బతకాలనే లేదు బాబాయ్. బాబు ఏం మాటలవి? బాబాయ్, నేను చేసిన నేరం ఏమిటి? నాన్న నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నాడు? మళ్ళా ఏమైంది బాబు? నాన్నకు పొలంలో గుండెపోటు వచ్చింది. నన్ను కనీసం దగ్గర కూడా రానివ్వలేదు. రామయ్య భయ్యకు గుండెపోటు వచ్చిందా? మందైనా వేసుకున్నాడో లేదు. అన్నా నేనిక బతకను. బామద్దే, నువ్వు గానీ తొందరపడి చచ్చిపోకు. నేను యారా నీ కోసం పడిపోయి ఆచార్య గారు నట్టేసుకుంటాను. ఒరే ఒరే ఒరే, నన్ను పట్టుకుంటే ఏం రోలుతుందిరే? మందు తప్ప. అది రాలితే చాలండి. చెప్పేయన్నా. ఉరిపేసి వారం రోజుల నుంచి మా బామ్మర్ది కాలాటం లేదండి. మా జట్టులో కాలు మీద పడి అక్కడేనండి. ఈ వారం రోజుల నుంచి ఓ సొక్కైనా పడలేదు, కూసింతైనా ఎక్కలేదండి. కురుపు మూలాన టెంపరీ స్వాధీనానికి కంట్రోల్ ముందు వేస్తా. పట్నం వెళ్ళి కత్తితో కోయించుకుందాం గాని నూకాలమ్మా. బామ్మర్ది నూకాలమ్మా, పేరుకు తగ్గట్టు ఆ బొట్టు, చేతిలో ఆ కత్తితో నువ్వు దర్శనం ఇస్తే మన ఆసుపత్రికి రోగులు ఎలా వస్తారే? ఏమిటండి అది? బాబీ, పేక, మందు. వస్తానండి, వస్తాను. నాన్న, బాబీ నీకోసం మందు పంపాడు. కాస్త విషం పంపవను. నాన్న, ఈ గుండెపోటు కారణం వాడు. తగుదనమ్మా అంటూ మందు పంపేట. మందు బాబీ ఎంతో ప్రేమతో పంపాడామను. ఏడవలేకపోయాడు. వాడిని ఏడిపిస్తూనే ఉన్నాం. ఈ కలతలకు కారణం మనం. లోపం మనలో ఉంచుకొని వాడిని బాధ పెడుతున్నాం. ఇకనైనా ఈ పోటీ విరమించుకుందా నాన్న? అంతకంటే ఈ అవిటి గుండె మీద ఒక్క దెబ్బవి, తరువాత నీ ఇష్టం. బాబీ ముఖం చూస్తూ ఉంటే భయం వేస్తుంది భయ్యా. చేసుకున్నదయ్యా, అనుభవించాలి. చేస్తున్నదెవరో నీకు తెలుసు. బాబీ మనసు నీకు తెలియంది కాదు నాన్న. ఈ బాధకు తట్టుకోలేక వాడే అగాయిత్యమన్నా చేస్తే
కనీసం వాడికి తృప్తైనా మిగలనే నాన్న. భలే అందంగా వేసావే ముగ్గు. దాన్ని తొక్కకుండా నిలబడితే ఇంకా అందంగా ఉంటుంది. అందమైన దానికి దూరంగా ఉండలేదు మరి. అందేసుకోవడే మనకు అలవాటు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసినా? తెలిసే మాట్లాడు. హాయ్ పప్పా పో. కొందరు మనుషుల కంటే పశువులేనయ్యం. పశువుంటావా? డబ్బు వర్షంలా కురిపించైనా సరే ఓట్లు సంపాదించమన్నాను. డబ్బు కంటే పరువు ముఖ్యం, మర్చిపోకండి. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మీ బంటు వట్టి చేతులతో రాడుగా. భలే మొక్కన్నారని మీరిచ్చిన పాతికేలు ఊరి మీద ఎరజల్లి ఊడిన జనం చేత మీ పేరు పాట పాడి చూస్తున్నానండి. మరి చలమై మాట ఆడాట్లో అంతు పట్టడం లేదు. గడికో ప్లేట్ మారుతున్నాడు. ఆ ప్లేటుని డబ్బుతో పాల్గొట్టండి. మాంసం ముక్కను కాదనే కుక్కుండదు. ఏ మొక్క అన్నారండి? పదాతారం చలమై ప్లేట్ మీద కూడా మన పాటే పలకాలి. మీరా? లక్ష్మి, నన్ను కాసేపు పాఠం చెప్పనిస్తావా? పసిపిల్లల మధ్య నిలిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వరమిస్తానని దేవుడే వస్తే కాదనే వారుంటారా? చెప్పండి. మీకు మహాత్ముడు ఎవరో తెలుసా? పండిట్ జవహర్లాల్. వారిద్దరికీ పిల్లలన్నా పల్లెలన్నా ప్రాణం. రేపటి పౌరులు మీరు. మీ నడవడిక మీద, మీ ప్రవర్తన మీద దేశ సౌభాగ్యం ఆధారపడింది. నిజం చెప్పడానికి భయపడకూడదు. నీతి కోసం నిలవాలి. జాతి సమస్యల్ని నిశ్చలంగా నిలకడగా ఎదుర్కోవాలి. ఏమల్లుడు, అప్పుడే స్కూల్ స్వాధీనం చేసుకున్నావా? నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నేనే వచ్చాను. నేను చెప్పలేదండి. ఆ పంతులమ్మ కోసం వారందరూ ఇక్కడికి రావటం, రేత్రింబగళ్ళు సరసాలు ఆడటం. ఇక్కడే ఉంటే ఎందుకు అలా అరుస్తావు? నీ భాగవతం ఊళ్ళో వాళ్ళు తెలిస్తే ముఖం మీద ఉమ్మేస్తారు. నోటికి వచ్చినట్లు వాక్కు. ఇది తెలిసాక నీకు ఓటెవరేస్తారో చూస్తానుగా. మీరు మనుషులు కాదు. ఊరుకోమ్మా, ఊరుకో. ఎక్కడికి రా ప్రయాణం? ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఎందుకని? అడుగడుగున అవమానాలు పొందుతూ బ్రతకడం నా వల్ల కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఊరి కోసం నిలుస్తానని మాటిచ్చావు. ఇచ్చాను. మరి నేను పోయాననుకున్నావురా? నాన్న, చిన్నాడు చేసిన దానికి ఈ గుండె పగిలింది. దీని మీద నువ్వు ఒక దెబ్బ వేసిపోరా. అలా మాట్లాడకు నాన్న. మాట్లాడి నేనేం చేయగలనురా? ఇద్దరు కొడుకుల తండ్రిని చివరికి చస్తే కురివి పెట్టేవాళ్ళే. నాన్న, నా తొందరపాటు క్షమించు. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను నాన్న. ఎక్కడికి వెళ్ళను నాన్న. ఎక్కడికి వెళ్ళను. బాబీ, అస్తమానం ఇంట్లో దొరకపోతే అలా వెళ్ళి నలుగురికి నా గురించి చెప్పరాదు? ఏం చెప్పమంటావు? అదే ఎన్నికలు వస్తున్నాయి, మరి వస్తే మీ మావయ్య పరువుకు పునాది వెయ్యాలయ్యా. అంటే అన్నయ్య ఓడిపోవాలా? అలా ఒక్కనాటికి చాలు. అలా అంటే సుందరి ప్రతి మాటకు సుందు నడ్డు వేయకండి. పలకరిస్తే కసిరి కొట్టే సుందుకు మీరెందుకు చెప్పండి? పైగా నన్నెందుకు అన్నయ్య గారు చూసుకుంటున్నారు? నీ యక్ష ప్రశ్నలు కదా నాకు కావాల్సింది. నాకు కావాల్సింది వాడి జవాబులు. జవాబులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.
ఆ అవసరం కలిగినప్పుడే వస్తాను. లక్ష్మి, బాబీ కోసం పొలం వెళ్ళొస్తున్నావా? నువ్వు అక్క? బాబీ నువ్వెంత చదువు నేర్పినా నీ మనసు చదువులేని అమాయకుడు. అక్క, మనిద్దరికి ఎంత దగ్గర పోలుకుందో చూసావా లక్ష్మి? పోలిక నీకు నాకునా? అవి మాటలక్క. అంతస్తుల్లో కాదు, జీవితాలలో. మనసు విప్పి చెప్పలేని మూగదాని నువ్వు, చెప్పినా వినేవారులేని దౌర్భాగ్యురాలు నేను. నిజం చెప్పావక్క. ఈ జీవితానికి అర్థం దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను, కానీ ఎటు చూసినా చీకటి. ఏనాటికైనా నీకు వెళ్ళి కనిపిస్తుంది, కానీ నాకు ఆశ కూడా లేదమ్మా. ఎన్నాళ్ళకి దొరికావు నిన్ను అట్టుకుని నీతో ఓ మాట చెబుదామని. లేదా నాన్నని పిలుస్తాను. నాన్న ఊరేగింపులో ఉన్నాడు, అమ్మకు నీ ఊసే పట్టదు కనుక నా మాట నీతో నాకు మాట్లాడి ఉన్నాయి. ప్రతి పిల్లకి మనతో ఏదో ఒక మాట ఉంటుంది. నువ్వంటే నాకు భలే ఇష్టం. నిన్ను చూస్తే నాకు అసహ్యం. వాళ్ళే మొక్క అన్నావు, ప్రేమకి తొలిమెట్టు అదే. పోతావు పోవా. భలే సూపు. నిన్ను ప్రేమెత్తనా, పెళ్ళాడతా. అను పెళ్ళా? నీలాంటి పొసవనా? నన్ను అవమానిస్తే ఊరుకోను. ఊరుకోపోతే ఊరెట్టుకో. నా పట్టులోంచి ఏకలా ఇడిపించుకొని ఊరను. నా ప్రాణం పోయినా సరే ఎలా అనిపించాలో నాకు బాగా. నిన్ను ఇక్కడ బలవంతం చేస్తే నీ బాబే నాకు ఇచ్చి పెరిగారు. నా పట్టులోంచే బాగిపోతావా? నా కూతున్నావు మంచి ధైర్యం నీకు ఎలా కలిగింది? ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే అవమానమా? పెళ్ళే నీతోనే? నాకంటే గొప్పడు మీకెక్కడ వస్తాడు? తోటి నెంబర్ని మీ తర్వాత నేనే. పో ఇక్కడి నుంచి. ఏ సంగతి తేలిస్తే పోతా. నన్ను రెచ్చగొడితే ఏం చేస్తానో నాకు తెలియదు. ఏమీ చేయలేరు. అలవకండి. నన్ను కాదంటే ఏం జరుగుతుందో చెప్తాను వినండి. తిన్నగా ఊళ్ళోకి పోతాను. మన గతం వాళ్ళ కథల్లా చెప్తా. అది విన్న జనం రెచ్చిపోయి పిచ్చి కుక్కంతగా తరుగుతారు. అది మూసేలోగా ఊరు వాడ ఏకం చేసి మీ పడగ మీదకి తిప్పకపోతే నా పేరు. ఏమిటా తొందర? ఆవేశం అన్నిటా మంచిది కాదు. ఆ మొక్క ఆడికి చెప్పండి. ఆయనకు రోజు చెప్పేదే. ఎన్నికలు దగ్గరలో ఉండగా అయిన వాళ్ళతో విరోధం అంత మంచిది కాదని. కాదనే చెప్తున్నాను. ఎన్నికల్లోగా సుందర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తే అలాగే సుందర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సస్సు, మీరు అడ్డు రాకండి. తాతారావు అన్ని విధాలా కావలసిన వాడు. ఇప్పుడు మనకు బాబీ కంటే ముఖ్యం. తాతారావు పెళ్లి జరుగుతుంది. ఆ మొక్క 6 నోటి మీదుగా రావాలి. అలాగే సుందర్ని ఎందరికిచ్చి పెళ్లి చేస్తాం. ఎందరి జీవితాలతో చెలగాటాలాడతాం. ఎన్ని కుటుంబాల్లో కలతలు రేపుతాం. ఎందరి బ్రతుకులు బండలు పడి చేస్తాం చెప్పు. విడిచిపెట్టకపోతే నన్ను చంపదేనట్టే. నా మీద చెయ్యేస్తారా? చూస్తాను. నిన్ను నాశనం చేయకపోతే నా పేరు ఆయన మీద చేయి చేసుకోవటం కాదు గొప్ప, నువ్వు కళ్ళు తెరవటం, తెరిచి నిజం తెలుసుకోవటం. మావయ్య నన్ను ఎంత మోసం చేశాడో చూసావా? ఆయన మోసం ఇప్పటికైనా తెలుసుకోగలిగా, కానీ నా బ్రతికి ఎంత నాశనం చేస్తావో ఎప్పటికీ తెలుసుకోలేవు. సుందు, నేనొక మనిషిని అన్నమాట నాన్న పిన్ని ఎప్పుడో మర్చిపోయారు. నాకు ఓ మనసు ఉంటుందని, అందులో కోరికలుంటాయని నువ్వు గుర్తించలేదు. వాళ్ళు నన్ను ఒక ఆట బొమ్మను చేశారు. మనసు లేని మనసు చేసుకోవాలని నువ్వు ఎగపడ్డావు. అంతా కలిసి కట్టుగా బావ నుంచి నన్ను దూరం చేశారు. ఏమన్నా సుందు?
అన్నయ్య నుంచా? అవును, బావకి నా మనసు ఎప్పుడో అంకితం చేశాను. నిజంగానా సుందు? ఈ మాట చూసాయిగా తెలిసిన ఈ పొరపాటు జరిగేది కాదు. అన్నయ్య నన్ను మన్నించడు. సుందు, నువ్వైనా నిన్ను కోరుకునే వారి దగ్గరికి చేరుకుంటే మన్నిస్తాను. నన్ను కోరుకునేవారు ఎవరున్నారు? ఉంది. నీ పేరే జపిస్తూ నీ కోసం తప్పిస్తూ అనుక్షణం నీ కోసం ఎదురు చూసే లక్ష్మి. లక్ష్మి? రోజు నీకు పువ్వు ఎందుకు ఇస్తుంది అనుకున్నావు? పువ్వు లాంటి తన మనసును తెలుసుకుంటావని. వెళ్ళు. ఏనాటికైనా నీకు శాంతి దొరికేది లక్ష్మి దగ్గర. వెళ్తున్నా. లక్ష్మి దగ్గరకా? కాదు, చేసిన తప్పులు దిద్దుకోవటానికి, మామయ్యకి నా తనగా చూపించడానికి. ఎక్కడికి మా బాబీ ఎలా వెళ్తున్నాడు? ఊళ్ళోకి కళల్లోంచి బయటపడి కళ్ళు తెచ్చాడు. చెడుని చెరపడానికి మంచిని పెంచడానికి పరుగులు తీస్తున్నాడు. వాడికి అసలే ఆవేశం ఎక్కువయ్యా. నేను అలా వెళ్ళి చూస్తాను. రావయ్య, నేను వస్తాను. రావయ్య. ఆ యొక్క ఉపసన్యాసం అయిన దాకా ఊళ్ళో తొక్కైనా రాదు. అది అయ్యేపాటికి కళ్ళు లారి సరాసరి చెరువు గట్టుకడికి వచ్చేస్తుందని నేను మనం చెప్తున్నాను. అయ్యా చెప్పేశారు. ఆ యొక్క మనవి చెప్పడం పూర్తయిన తర్వాత మీరు మళ్ళీ కూర్చోవాలి అంటే, మా నాగభూషణం చిరునవ్వుతో ఉండాలి అంటే, నేను ఉపన్యాసం ఇవ్వాలి అంటే మందు కొట్టించేయాలండి. కూర్చో కూర్చో, మా నాగభూషణం నీకు తప్పకుండా కొట్టిస్తాడు. కూర్చో. ఆ యొక్క కొట్టించడం పూర్తయ్యాక నా యొక్క నూటకు ఉపన్యాసం పూర్తి అవుతుంది. రోజు ఒక్కింటికి నూట పిల్ల పెద్ద మనిషి అయితే, ఆ పిల్ల పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి ముక్కలైపోతే, ఆ పిల్ల ముండ మోస్తే, ఆ విధవ తిరిగి వివాహం చేసుకుంటే కూడా నేను ఉపన్యాసం ఇవ్వాలి. గురుగారు, జనం పారిపోయేలా ఉన్నారు. ఇక నా గురించి కష్ట. ఏమయ్యా, నీ చెప్పేదంటూ సబ్జెక్ట్ మ్యాటర్ లేదా? సరే, ఆ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ లేకుండా పోయిన తర్వాత పూర్తిగా పట్టించుకొచ్చేసానండి. ఇప్పుడేం లాభం లేదు. సారా స్థాయిలో ఉన్నాను, నువ్వే తాగైపో. ఆ యొక్క గ్యాస్ పూర్తిగా పట్టించుకురావటం అయిన తర్వాత ఈ యొక్క ఉపన్యాసం ఈ యొక్క నాగభూషణం గురించి, ఈ యొక్క నాగభూషణం గెలుపు గురించి, పోటీ గురించి అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఏమయ్యా, ఇప్పుడు వచ్చిందా సబ్జెక్ట్ మ్యాటర్? ఈ యొక్క నాగభూషణం మన దేశానికే కాదు, రాష్ట్రానికే కాదు, మన జిల్లాకే కాదు, మన ఊరికే బెన్నెముక లాంటి వాడు అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ మాటకొస్తే ఒక్క బెన్నెముక ఏమిటి, మొత్తం అన్ని ఎముకలు అతనే అని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఈ నాగభూషణం నిజంగా పాము లాంటి వాడే. కాటేస్తాడు కాదన్నా, బుద్ధి కూడా వంకరదే, అది కాదన్నా. అంత మాత్రం చేత అతని పదవిలో ఎందుకు మార్పు రావాలి? పదవిని ఒక పక్క, పెళ్ళాన్ని ఒక పక్క పెట్టి ఏది కావాలో కోరుకోమంటే పదవినే కోరుకునేటువంటి దేశభక్తుడు అతను. 30 ఏళ్లుగా ఈ ప్రెసిడెంట్ పదవిలో ఉంటూ మన ఊరు నాశనం అయిపోవాలని, మన ఊరు బాగుపడిపోవాలని నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి దేశం. అది కాకుండా పండుతున్న నేల మారిందా, ఆ రైతు మారాడా, ఆ రైతు పట్టుకున్న నాగలి మారిందా, అతని నెత్తి మీద ఉన్న తలపాగా మారిందా, పార్టీ పేర్లు మారుతున్నాయా కానీ పార్టీలో ఉన్న మనుషులు మారారా? ఏ మార్పులు రానప్పుడు ఒక్క నాగభూషణం పదవిలోనే ఎందుకు మార్పు రావాలి? పైగా పార్టీలోనూ పదవిలోనూ ఉండటం అతని జన్మ హక్కే. ఇంకొక విషయం, ఇతని మీద ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆ శ్రీధరు చాలా మంచివాడు, దేశభక్తుడు, విద్యావంతుడు, చదువుకున్నవాడు. రామరామ, అటువంటి చదువుకున్న వాణ్ణి, మంచివాణ్ణి, విద్యావంతుణ్ణి మనం ప్రెసిడెంట్గా ఎన్నుకుంటామా? తప్పు తప్పు. మీరు అటువంటిది ఏమీ పెట్టుకోవద్దు. మన నాగభూషణమే ప్రెసిడెంట్ గా ఉండి తీరాలి. ఆ యొక్క చప్పట్లు కేరింతాలు పూర్తయ్యాక మీరంతా కూడా మన నాగభూషణానికి, మన ఊరికి కాబోయే ప్రెసిడెంట్ నాగభూషణానికి ఒక్కసారి ముక్త కంఠంతో జై కొట్టడమే తరువాయి. ఏది సోదరులారా, నాగభూషణానికి. నాగభూషణం, నేను ఇన్ని పేజీల ఉపన్యాసం చెప్పాక కూడా నీకు ఒక్క ఓటు పడేట్లేదయ్యా. ఒకవేళ నువ్వు బలవంతంగా గెలిచినా అవిశ్వాస తీర్మానం పెట్టి మధ్యలోనే దించేస్తారు. మిట్టరం పోలేలాగో ఉండనే ఉంది. అప్పుడు కలుద్దాం. అది కాదు గురుగారు, నన్ను ఇంకా బాధ పెట్టకు. అవతల తొలికోడి కూసేసింది. మా శ్రీధర్ బావుకే మీ ఓటేంటి పిన్ని? అలాగేనమ్మా. దుర్మార్గాన్ని గెలిపించమని బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నావా సుందు?
మంచి కోసమే మతన పడుతున్నానంటే నా మాట నమ్మగలవా? మా శ్రీధర్ బాబుకి నీ ఓటేంటి పిన్ని? అలాగేనమ్మా. ఎన్నావా బాబు ఈ ఓగాయిత్యం? కన్న తండ్రినే కాదని నీకు ఓటు వేయమంటుందా అమ్మాయి? శ్రీధర్ బాబుకి, శ్రీధర్ బాబుకి, శ్రీధర్ బాబుకి, శ్రీధర్ బాబుకి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. చెట్టు గారు చూడండి. పర్వాలేదులేండి. సర్లేండి, ఇంకేటికి వెళ్దాం పదండి. జగమా పదరా. ఊరంతా బాగుండాలంటే అన్నయ్య నెగ్గితేరా. గెలిపించే పూచి మీది. నమస్కారం. నమస్కారం. గుర్తుకి శ్రీధర్ బాబుకి, శ్రీధర్ బాబుకి, శ్రీధర్ బాబుకి, శ్రీధర్ బాబుకి, శ్రీధర్ బాబుకి, నాగభూషణ్ గారికి, నాగభూషణ్ గారికి, నాగభూషణ్ గారికి. సాదరావు గారు రండి. పదండి. నమస్కారం. శెట్టి గారు రండి. పర్వాలేదు రండి. రమ్మంటావా? రండి పర్వాలేదు. వస్తున్నా వస్తున్నా. అమ్మ బాబో నేను రాను. ఏమిటి వేషాలు? ఏమైంది? ఏం చెప్పమంటారు? మన పార్టీ పేరు చెబితే చాలు మీద పడి కరిచేలా ఉన్నారు జనం. కరోడు ఏంటయ్యా బాబు, పెప్పర్మెంట్ బేళ్ళలాగా సప్పరించేటట్టున్నారు. పడగ గుర్తుకు ఓటేయమన్న నేరానికి ప్రజలు చేసిన సన్మానం. బాబీ ఊరు వాడ ఏకం చేస్తున్నాడు. మీరు వెధవ మొహాలు వేసుకుని చావు కబుర్లు చెప్పడానికి వచ్చారా? మమ్మల్ని ఏడ్ చేయమంటారండి? ఊరందరికీ బొట్టెట్టి మా బావకే ఓటేయమని చెప్తుంది మీ అమ్మాయి. అదిగో కుంకుమ నట్టుకొస్తుందిగా. మీకు మీ అమ్మాయి ఎదురు తిరిగింది. సుందు రాయలా సుందు, నాకెదురు తిరిగే సాహసం నీకు ఎలా వచ్చింది? మీరిచ్చింది. నా మనసు ముళ్ళతో పొడిచి రెచ్చగొట్టారు. గుండెలు మండిపోతున్నా ఇంతకాలం నోరు మూసుకునే గడిపాను. నా బ్రతుకులాగే ఈ ఊరు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక దీనికి తిండి కూడా పెట్టకుండా కుట్లబడి కూతుర్ని కొట్లో పెడితే ఊరు మీ పక్షాన్ని తిరుగుతుందా? తిప్పుతాను. లాభం లేదండి, మన మాట చెల్లుబడి తగ్గిపోయిందండి. ఈ ఏడు పంట అంతా ఊరోళ్ళకి దారాదత్తం చేశాయండి బాబీ. మనకు ఓట్లు కాదు కదా, మంచీళ్ళు కూడా పుట్టమండి. ఆ పంట ఇంకా ఇళ్ళగా చేరలేదు కదూ. జనాన్ని మనకు ఎదురు తిప్పిన పంట కుప్పలు మాడి మసి కావాలి. ఊరు ఒళ్ళకెవడు కావాలి. కానీ శ్రీధర్ తిరిగి క్షణంలో నందనవనం చేస్తాడు. అలా చెయ్యడానికి తెల్లారేసరికి శ్రీధరి ఉండడు. సరస్సు, దీన్ని ముందా గదిలో పెడతాను. ఇప్పటికే నీ రాజకీయాలతో నాశనం అయిపోయినా. మన వాళ్ళందరినీ కూడగట్టుకోవాలి. అడ్డు నిలిచిన వాళ్ళు నేలపాలు కావాలి. గిలి పెడుతుందిరా. ఆపు, నా పేరెత్తే అంటే పళ్ళు రాళ్ళ కొడతా. ఏటే ఆ కోపం? కోపం కాదు, ఒళ్ళు మంట. ఎందుకు కంట? నీళ్ళైపోతావా? నీ దొరగారు చేతలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. భూషణం బాబు గారా? ఆపండే మీ గోళ. ఆరింక నా గురుగారు కాదే, ఆ పార్టీకి డౌన్ కొట్టేశాను. నిజంగానా మావా? నీతోలు చెరువే కుట్ల ఎలకలు పట్టానే. ఆడు భూషణ్ గారు పార్టీలో లేడంట. నాగాడు నన్ను తెలగొట్టాడు. అదేంటి? నేను ఎలకలు పట్టేసరికి సెలవయ్య ఈ నా పార్టీలో లేడంట. నాగాడు జల్లగొట్టి ఎనికి తిరిగేసరికి సెలవయ్య భూషణ్ బాబు గారి పార్టీలో చేరిపోయాడంట. అసలు ఈ పార్టీ ప్రేంపులు చూసి ఒళ్ళు మండిపోయి ఈ పార్టీలకే జల్లగొట్టేశానే. చెర్ల పార్టీలు కన్నబిడ్డ ఉసురేసుకునే పదవి పార్టీలైతే ఏటే కదా బావగారికి ఓటేయమందట. ఆ పాపానికి సుందరమ్మ
తాళం వేశారు. ఆ రాకాశ తల్లి తిండి కూడా పెట్టడం లేదు. నీ ముదినట్టు పొళ్ళు ఆగండి. మరి ఎట్టాగే ఆ సంచిలో ఎలకలేనా? అవునే, పార్టీ ఎలికలు. అయితే లాగిద్దు, వీటితో చాలా పనుంది. లాగిద్దు. అందరు మూల పురుషులుండి కూడా కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపగలిగారా? మరి ఆ చీకట్లో సుందరలా ఉంటుంది అనుకున్నారు. ఈవిడ గారికి పార్టీ అంతా జై కొడుతున్నాయి. విడిచిపెట్టుకు, మేము పోయి మన గ్యాంగ్ని తీసుకొస్తాం. ఇంకో 4 అడుగులే మావా. ఇంకా నా వల్ల కాదే. అయినా సరే నా వల్ల కాదా నాన్న? నువ్వెన్ని కొట్టా సరే నా వల్ల కాదే. అంతేనా? అంతే. అంతేనా? అంతే. మావయ్య మావయ్య బావ ఎక్కడున్నాడు? కనిపించలేదమ్మా. అయితే అయితే బావ ఈ పాటికి బావని చంపించడానికి నాన్న మనుషులు పంపాడు మావయ్య. వాడిని ఊరికి బలి చేయడానికి ఆ రోజు బలవంతంగా ఆపానయ్యా. అల్లా, ఆ పాము పగబడితే నా కొడుకు నాకు దక్కడయ్యా. మావయ్య బాబీ ఎటు వెళ్ళాడు? పంట కుప్పలు తగలు పెడుతున్నారని తెలిసి అటు పరిగెత్తాడు. మావయ్య మావయ్య కనిపించాడా? లేదు భయ్యా. చూద్దాం పదండి. చూస్తారేం? పదండి. ఏం పేరయ్యా? ఏమిటిది? మాకేం తెలదండి.
పూర్ణం బాబు గారు కాగడా ఇచ్చారు, తాగడానికి రూపాయి ఇచ్చారండి. చిత్తుగా తాగేసి ఊరంతా తగలెట్టమన్నారండి. వీళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి రచ్చబడి దగ్గర పడేయండిరా. దేవుడు ఉన్నాడు బాబు, దేవుడు ఉన్నాడు. నాకేం పర్లేదు నాన్న. పంట గొప్పలు తగలి పెడుతున్నాడు. బాబీ ఒక్కడే అటువైపు పరిగెత్తాడు. అలాగా ఇక్కడ పాత్ర లక్ష్మి, బాబీ, లక్ష్మి, బాబీ. ఇన్స్పెక్టర్ గారు, అదిగో. బాబీ, నువ్వంటే నాకు కోపం లేదు నాయన. ఒక్కసారి నోరు తెచ్చి మాట్లాడరా. బాబీ, పూలవానలు కురిసి మురిసే ప్రకృతి, గాలివానకు చెదరిపోవును ఆకృతి. కల్లెరుగని పల్లె సీమ
ఎల్లలెరుగని తల్లి ప్రేమ అనుభవిస్తే పూలవాన నింగి నేల చేరువైతే జీవితాన పూలవాన మనసు విరిగి దూర